చిక్కు చిక్కు పుల్ల చిక్కారి పుల్ల దానమ్మ గుట్లో దాసుకో పుల్ల. రుక్మిణి రుక్కు, నీకు ఆ ఫ్యాన్ కావాలా? రే రాజా, రుక్మిణి కంటే ఆ ఫ్యాన్ ఎవరా? తీసుకోమ్మా తీసుకో. ఆశ దోశ అప్పడం వడ. ఒరే అదేదో వీడి పెళ్ళమైనట్టు అడగగానే వెంటేసుకొచ్చాడు రా. రండ్రా. కబడ్డీ 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 కబడ్డీ. ఒరే రాజు, మాధవ్ గారిని ఫ్యాన్ కాజేస్తున్నాడు రా. మీకు కావాల్సిన ఫ్యానేగా తీసుకోండి. మాధవ్ వంటి మీరు చేయబడితే మాత్రం ఊరుకోను. మాధవా, ఒరే మాధవా, ఒరే మాధవా, ఇక్కడ నువ్వు దీనివల్ల తన్నులు తింటున్నావు. అక్కడ వీళ్ళ నాన్న వడ్డీలో పుల్లైనాడు. అన్యాయంగా మీ ఇంటి మీద పడి మీ నాన్నతో గొడవ పడుతున్నాడు రా. నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నెల నెల మీ బాకీ కడుతూనే ఉన్నా కదా నాయుడు గారు. కాబూలే వాడి కలెక్షన్ కాంచనమాల కాస్ట్యూమ్స్ కూడా సరిపోలేదని నువ్వు కట్టిన వడ్డీకి కూడా సరిపోలేదురా. అలా అక్కడే నాయుడు గారు, నాకున్న 5 ఎకరాల పొలం కూడా మీ బాకీ కింద తాకట్టు పెట్టాను కదా. మరే నువ్వేదో నాకు దయతో భూదానం చేసేట్టు మాట్లాడుతున్నావేంటి? ఇప్పుడున్న పొలంగా నన్ను వీధి పాలు చేస్తే తల్లి లేని పిల్లలు అన్యాయం అయిపోతారు నాయుడు గారు. బాబు, అప్పు తీసుకున్న వాళ్ళంతా అన్యాయం అయిపోతారని ఆలోచిస్తే ఇక ఆయన నెత్తికి నవరత్న తైలమే. ఇంకా చూస్తారేంట్రా? తీసుకెళ్లి కొండ సాగులో మందులు మాత్రం జాగ్రత్త చేస్తారంటో ఇదే పొద్దున మీకే రోగం రావచ్చు. మీ కాలు పట్టుకుంటారు నాయుడు గారు. ఏమండి ఇంత అన్యాయం జరుగుతుంది మీ కళ్ళ ముందు ఒక్కరు కూడా మాట్లాడాలండి. మీరు ఒక్కరు పెడతాను పిల్లలు అన్యాయం అయిపోతారు నాయుడు గారు. నానా, ఇది మా ఫ్రెండ్ మాధవీలు నానా. వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చే నానా. అంటే రూపాయికి ఎంత దొరదా ప్రామిసరీ నోటు కింద నీకెందుకు ఇవన్నీ పదా. మధ్యలో మీ అమ్మాయి ఏమిటండి హిరణ్యకశిపుడి దగ్గర ఆడ ప్రహ్లాదులాగా మీ కడుపున పుట్టి మానవత్వం ఏమిటి? అందుకే ఇది ఇక్కడ ఉంటే చెడిపోతుంది. దీన్ని సిటీకి తీసుకెళ్లి కాన్వెంట్ లో చేరుస్తా. ఆ పని చేయండి, పోతే కాన్వెంటే పోతుంది. మీ కాలు పట్టుకుంటారండి, నా బిడ్డలు అన్యాయం చేయకండి నాయుడు గారు. అయ్యో ఎవరు ఎవరది? చందా చందా, ఇదొకటి మంచం ఎత్తే శవంతో సమానం. ఇది సవ్యంగా ఉంటే నా గోడలు దూకాల్సిన కర్మ ఏంటి? ఎవరు? పాడు పిల్లి. ఎలకలు చంపడానికి మందు కనిపెట్టాడు, పిల్లలు చంపడానికి కూడా ఎవరైనా మందు కనిపెట్టాడు. అంటే కాళ్ళు ఎరగదీస్తాం రాడి. కాళ్ళు ఎరగదీస్తారంట గోచిగాళ్ళు. ఇవాళ నా వల్ల ఎవడికి హాని జరగకూడదని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి మేకులు నోట్లో వేసుకున్నా కాబట్టి సరిపోయింది. లేకపోతే గట్టిగా ఉమ్మేశానంటే మేకులు గుచ్చుకొని కాకుల దొచ్చేటోడు నా యాళ్ళు. నువ్వు ఆ పట్టాభి గారు అబ్బాయి కదా? అవును. పానమ్మా బేడంత లేవు. ఎక్కడ నీకు ఎంత డబ్బు? అమ్మా దొంగతనం చేసావా? మరేం చేయమంటావు? బాగా డబ్బులు కట్టలేదని మా నాన్న ఆ వడ్డీల పుల్లైనాయుడు పశువుల కష్టంలోకి ఈడ్ చేశాడు. ఇంతకన్నా వేరే మార్గం లేక. ఊరుకోరా, ఎందుకు కడుతావు? నేను దొంగలేరా? నాకు నీచుందే. నీ డబ్బు నాకెందుకో? ఎందుకో తీసుకో. అవును రే, ఎక్కడ నొక్కేసారే డబ్బు? పుల్లైనాడు ఇంట్లోనే. హరిపిడుగా ఆడి తోక కూసి ఆడికే బిర్యానీ పెడతావు అన్నమాట. అవును, దొంగతనం చేయటం ఇదే మొదటిసారా? అవునా? అయితే పద. జాగ్రత్త అయ్యా, ముళ్ళు ఉంటాయి.
చూడు, జీవితంలో ఒక్కసారి దొంగతనం చేశాక ఇక ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందు దొంగతనమే చేయాలనిపిస్తుంది. ఎవరికి దొరకమే అనుకుంటాం, తీరా దొరికిన తర్వాత దొరికిన పర్లేదు అనుకుంటాం. ఒక్కసారి మన మీద దొంగ అని ముద్ర పడిందంటే మడిసిపోయిన మచ్చ మాత్రం పోదయ్యా. దొంగతనం చేసి బతుకు పాడు చేసుకో బాబు. అయ్యో కదా అమ్మయ్యా. ఒరే మాధవ, మీ నాన్న చనిపోయాడు రా. ఎరా మీ అయ్య పోయేటట్టుగా ఆడు బతుకుండగానే ఇల్లు స్వాధీనం చేసుకున్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే తండ్రి తెచ్చాక ఇల్లు కాజేసి పిల్లలకి అన్యాయం చేశాడని ఖాళీగా ఉన్న వాళ్ళు అందుకున్నావు. న్యాయం మీ వైపు ఉంది కాబట్టి పిల్లలకి ఆ మాత్రం అన్నా అన్యాయం జరిగింది. ఆనే నిజాయితీగా ఉండే లాభం, పాపం పిల్లలకి నీడ లేకుండా పోయింది. డబ్బా నేను ఇంకా బాంబు అనుకున్నా. కోపంతో కొట్టా, డబ్బుతో కొట్టాడు. మంచి కుర్రాడు. పైగా మీ మీద ఎవడన్నా ఉమ్మేసినా కూడా సొమ్ములాగా అనిపిస్తుంది రండి. రే నువ్వు ఇలాగే వడ్డీ కడుతుండ్రా, నాయన పోయినా కనీసం ఇల్లేనా మిగులుతుంది. నువ్వు పోనీరా. మరే మాధవ, నేను చదువుకోవడానికి పట్నం వెళ్తున్నా. దానికి వాడు పర్మిషన్ కావాలా? నువ్వు పోనీరా. పని పని దుర్ముహూర్తం దాటిపోతుంది. సభ ప్రారంభించండి. సభాసదులారా, మా ఆహ్వానాన్ని మన్నించి ఆంధ్ర, సీడెడ్, నైజాం, కర్ణాటక, ఒరిస్సాల నుంచే కాకుండా ఓవర్సీస్ నుంచి కూడా వచ్చినటువంటి మీ అందరికీ మీ భాషల్లో స్వాగతం. మీలో ఎవరైనా ఆ ధనుస్సును లెఫ్ట్ హ్యాండ్ తో లేపి రైట్ హ్యాండ్ తో వెరగొట్టిన వీరుడు మా యువరాణి గారిని పెళ్లి చేసుకోవచ్చు. ఆ తర్వాత మా రాజు గారిని ఏమైనా చేసుకోవచ్చు. Play me, come on and play with me, and bring your jolly string. Climb up my apple tree, look down my rain barrel, slow down my jello, and we be jolly great. ఏంటి పొజిషన్? ఇంకా పొజిషన్ ఏట్రా? మ్యాటర్ అర్థం కాలేదా? ఇప్పుడు నువ్వు ధనుసు ఇరగొట్టావనుకో, నీకు దక్కే తొక్కలో ఎవరైనా ఒకతే. అదే ధనుసు నువ్వు నెత్తిని పెట్టుకుని ఉడాయించావనుకో, చేతి నిండా క్యాషు, రోజుకో చెంబల్ రాణి. అది తీసుకొని పరిగెడుతున్నాడు కూడా. ఈ వీరుడు మహాశూరుడు. సూర్యుడా మీ బొంద, మహాచోరుడు. సైనికులారా చాట్! వదలండి, 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 వదలండి. అన్నయ్య, కళ్ళు తెరవద్దు. ఎందుకమ్మా? ఈ రోజు కృష్ణాష్టమి కదా, కళ్ళు తెరవగానే ముందు కృష్ణుని చూడాలి. త్వరగా చూపించు, లేకపోతే పీడకల పోలీస్ లాగా నా వెంట పడుతుంది. అందుకే నిద్రపోయే ముందు హనుమంతుడిని తలుచుకుంటే పీడకలు రావని చెప్పా కదా. నేను హనుమంతుని తలుచుకుంటే ఆయనకి పీడకలు వస్తాయి. సరే సర్లే, ముందు కృష్ణుని చూడు. అమ్మా, అది సావిత్రమ్మ తోటలో కొట్టేసిన పనసమంట కదూ? కృష్ణ, కృష్ణ వాళ్ళ ఇంట్లో కొట్టుకొచ్చింది అది కాదు, అదిగో ఆ దీపం సమ్మె. నేను కృష్ణ అన్నది ఆ దేవుడు కృష్ణుణ్ణి. ఓహో కృష్ణ, ఓ వెన దొంగ, ఈ చిన్న దొంగని నువ్వే కాపాడాలి. కాపాడతానులే గాని ఈ రోజన్నా దొంగతనాలు మానేస్తానని చేతిలో చెయ్యేసి చెప్పు. ముందు ఆయన చేయి చాపమను. ఆయన కృష్ణ కృష్ణ ముకుంద కన్నై కిష్కింద జడతో నా మనసు లాగేసిందా. కృష్ణ ముకుంద కన్నై కిష్కింద జడతో నా మనసు లాగేసిందా. వచ్చింది దొంగ బ్యాచ్. నువ్వు టిఫిన్ రెడీ చేయి. మాలతి, మాలతి, ఏంటన్నయ్యా? కష్టపడి కొట్టుకొచ్చిన చెంబులు గీళ్ళు బయట పెట్టద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వీటి ఓనర్స్ వస్తే ఎత్తుకెళ్ళిపోరు. దొంగల కష్టం ఎవరు కనబడుతుంది, ఎవరు గుర్తిస్తారు? అయినా అందరికీ కనబడేట్టు మనం ఎందుకు కష్టపడతాం? సరే గాని పంట కలెక్షన్ ఎంత వచ్చింది? ఆ తొక్కలో కలెక్షన్కి వెళ్తేనే కుక్కలు వెంట పడితే ఇక్కడికి వచ్చాం. నువ్వు కృష్ణుడు వేషం వేస్తే కుక్కలు కాక గోపికలు వెంట పడతారా? తప్పు సోదరి, అవి కుక్కలు కావు, ఫ్లాష్ బ్యాక్ లో గోవులు. అప్పుడు ఫ్లూట్ వాయిస్తేనే వచ్చి చుట్టూ చేరేవి, ఇప్పుడు గెటప్ వేస్తేనే వచ్చి వెంట పడుతున్నాయి. అయినా కృష్ణుడు వేషం వేసే పర్సనాలిటీయా నీది? అలా అనకు చెల్లాయి. ఓల ఆంధ్రాలో కృష్ణుడి వేషం వెయ్యాలంటే నేనే వెయ్యాలి, లేదా ఎన్టీఆర్ గారే వెయ్యాలి.
పోలీసులు కుక్కలు కూడా కోపం వస్తుంది. అది సరే, ఆ వడ్డీలు పుల్లైనాడు ఇంటికి వెళ్ళి చందా అడిగారా? ఆ తొక్కలో వాడిచ్చే 5 రూపాయల చందా కోసం వాడిని నిద్ర లేపడానికి 10 రూపాయల టపాసులు వేస్ట్. వాడికి ఏషాలు చూపిస్తే రంగు ఖర్చు కూడా దండగే. తప్పు రోయ్, రూల్ ఎవరికైనా ఒకటే. కాకపోతే చందా ఇచ్చిన వాడికి కృష్ణుడు రూపం చూపించాలి, ఇవ్వని వాడికి విశ్వరూపం చూపించాలి. ఎవరా పటాసులు పేసిన టపాకా ఏదోలో రెడీరా? 1 2 3. తెలుపు నలుపు 2 ఎరుపు 3 పసుపు 4 బులుగు 5. చిచి నా ఆయుష్ 5 సంవత్సరాలు కట్టు రే. ఆ కట్టలు తింటాను రోయ్. కనపట్టలా బాగున్నా రా అంట ఎటకారమా? చూసుకున్నాడు అయ్యా నీ బొంగు నా భుజం మీదేసి, పైగా నేను చూసుకున్నాడు వల్ల ఈ ఊళ్ళో గోసులేనాడు కూడా గోలుకుండా వాపుకున్నంత కోపం ఉంది. బొంగు తీసుకో తీసుకో, బ్యాగ్ సంకలో పెట్టు. ఓ నీ బొంగు నా సాగు కూర్చుందారా? ఎవడ్రాదే? ఉల్లు పైన వంక మొహం వేసుకొని అటు ఇటు దిక్కులు చుట్టం కదా. ఇటు పైన పైన అదే నేను లైన్మెంట్ జోసెఫ్ వితౌట్ థమ్స్ అప్. ఆడ బుంగుతో ఆడుకుంటా. ఎప్పుడు చూసినా కోతిలాగా స్తంభం మీద ఉంటావేరా? నేను పని మీద పోయేటప్పుడు పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? కిందికి రా చెబుతా. తొక్క కిందకు వస్తే నీలాంటి కుక్కలు కలుస్తాయని భయ్యారా నాకు? నీకు విషయం తెలుసా? ఏంటది? ఇవాళ పొద్దున్న మీ బాస్ కి కృష్ణాష్టమి సందర్భంగా టికెట్ లేకుండా ఏదో స్పెషల్ దర్శనం జరిగిందంట. స్పెషల్ దర్శనమా? అది టికెట్ లేకుండా? పొద్దున్నే నాయుడు గారింటికి వెళ్దాం అనుకుని ఆగిపోయాను. అబ్బా భలే మిస్ అయిపోయానే. తొందరగా పోదాం, ఆఖరి చూపను తప్పుతుందేమో. క్షమించమ్మాయి, చూసుకోకుండా గుద్దాను. పర్వాలేదులేండి, ఈసారి చూసుకొని కుద్దండి. అమ్మ నా గుద్దుడు లక్ష్మణ్. అయ్యి బాబు, ఇద్దరికి అర్థం అయిపోయింది. ఎక్కువ ఎవడన్నా ఆపితే బండి పుల్లైనాడు అని చెప్పు. అటగనయా ఇంత నిజమైన పనులు ఏంటండి? పొద్దున్న నేను చూసిన బ్లో అప్స్ లో ఇదోడు కదా, ఇదంతా మాధవ్ గారి ప్లాన్ అన్నమాట. ఓహో, అందుకే లుంగి ఎత్తి చూస్తున్నారు. లేకపోతే నువ్వు పెద్ద బిల్ గేట్స్ అని స్టూడియో చూడడానికి. నీకు ఆ బ్లూ కలర్ ఎక్కడరా? పండకి కొత్త ప్యాంట్ వేసుకున్నాను కదండి, ఆ ప్యాంట్ రంగు సీటు కంటిందండి. నా దగ్గర కలర్స్ మార్చకు, నేను సైజ్ తో సహా చూసాను. నమస్తే రాయుడు గారు, ఏంటి వాళ్ళు చాలా చలాకీగా ఉన్నారు? మోషన్ కాక నాకు మాత్రం అయింది ఏంటి? అవును, మీకేంటి పొద్దున్నే టికెట్ లేకుండా స్పెషల్ దర్శనం అయిందంట? ఈ విషయం నీ దాకా వచ్చిందా? నా దాకా రాబట్టి మీ దాకా వచ్చానండి. అదేదో మాకు చూపించచ్చుగా. రా చూపిస్తా. నువ్వు ఇక్కడి నుంచి కదిలేవంటే కాళ్ళు ఎరగొట్టి భుజానేస్తా. లోపలికి రా. పదాన్ని లోపలికి వెళ్తాడేంటి? టికెట్ మనకి టికెట్ ఉండదులే. వీడైపోయాడు. నరకం నరకం. పొద్దున్నే ఇలాంటి నరకాలు 5 చూశాను. 5 చూసారా? 5 నరకాలు చూసి ఎలా తట్టుకున్నారండి? నరకాలు చూపించిన వాళ్ళని నరుకుదామనే వెతుకుతున్నాను. అందులో బులుగు రంగు ఒకటి. బులుగు రంగా? నేను తెలుపు చూశాను, నలుపు చూశాను, తెలుపు నలుపు కలిసిన సావం ఛాయ్ చూశాను, కానీ నేను బులుగు ఎప్పుడు చూడలేదే. ఇక లాభం లేదండి, పోలీస్ కేసు పెట్టాల్సిందే. పోలీసు వాళ్ళు ఇలాంటివి ఎన్ని చూసుంటారు? పోనీ ఆ 5 కలిపి ఇంకోసారి చూస్తే గుర్తుపడతారు. ఏ ఊళ్ళో వాళ్ళందరూ వరుసగా నిలబెట్టి పీచేముడు అంటూ ఎత్తి చూస్తారా? నీ అబ్బా ఒక్కసారి చూసినందుకే వాంతులు వస్తుంటే మళ్ళీ చూపిస్తానంటే దరిద్రుడా. ఏమండి, పిల్లి మెల్ల కన్నుదైతే ఎలిక తోకెత్తి చూపించిందని రండి. ఇవాళ బ్యాగ్ అండమాను చూపించారు కాబట్టి వాంతులతో సరిపోయింది. రేపు ఫ్రంట్ తలకొన చూపిస్తే వేవిళ్ళేగా మరి. అబ్బా, మరీ డైరెక్ట్ గా అది చూపించారని ఎఫ్ఐఆర్ లో ఎలా రాయమంటారండి? డైరెక్ట్ గా అది చూపించాడని రాయడానికి వీలు లేకపోతే ఇండైరెక్ట్ గా డిక్కీ చూపించాడని రాయండి. చూడండి, ఇక్కడ పెట్టి కేసులు గానీ డిక్కీ కేసులు రాయరు. ఏమయ్యా, రాయడానికే నీకంత స్వయంగా ఉంటే స్వయంగా చూసిన వాడిని నేనెంత గుండె రాయి చేసుకున్నాను ఆలోచించు. అయినా బూతులు రాయలేని వాడివి, బూతులు మాట్లాడలేని వాడివి, నీకెవడిచ్చాడయ్యా పోలీసు ఉద్యోగం? సార్, పోలీసుల్లో బూత్ మంత్రులు కాదు, నీతి మంత్రులు కూడా ఉంటారు. వాళ్ళు ఏదో సరదాగా చేశారు, ఏదో చూసి చూడట్టు వదిలేండి సార్. చూసిన తర్వాత చూడనట్టు ఎలా వదలమయ్యా? పోనీ ఏదో కేసు పెట్టి లోపల చూసి వాళ్ళ బ్యాక్ సీట్లు బ్రేక్ అయిన దాకా కొట్టాలంటే ఎంత తీసుకుంటారో చెప్పండి. ఏమండి, మీ నెక్ బ్రేక్ అయిందని ఊళ్ళో వాళ్ళకి కూడా ఏదో ఒకటి బ్రేక్ అవ్వాలా? ఇది పోలీస్ స్టేషన్, మటన్ మార్కెట్ కాదు. మరి లేకపోతే ఎవరు రికమెండేషన్ ఎవరో చెప్పండి. చంద్రబాబు నాయుడికి ఫోన్ చేయమంటారా? హైదరాబాద్ స్టీడీ కోడ్ అంతా తెలుసా? ఆయన తెలుసు. ఏంటి సీరియస్ గా కేసు పెట్టడానికి వస్తే కామెడీ చేస్తున్నావు? కొత్త ఛార్జ్ తీసుకునే వరకే హెడ్ కానిస్టేబుల్ గా నీ పవర్, ఆ తర్వాత మా పవర్ ఏంటో మేము చూపిస్తాం. ఇప్పుడు కేసు పెట్టాం, కోర్టుకి వెళ్తుంది. జడ్జి గారు ఏమడుగుతారు? ఏమడుగుతారు? సాక్ష్యం అడుగుతారు. చూపిస్తాం. ఏం చూపిస్తారు? డిక్కీ ఆయిందా చూపించమనండి. ఫోటోలు తీస్తారు. ఆంధ్రదేశం అంతా ఆయన డిక్కీ ఫ్రీ షో చూస్తారు. చూడమనండి. ఎందుకు వచ్చింది కూడా సార్? వాళ్ళని పిలిచి మందలిస్తాను. కేసు లేదు పడలేదు, వదిలేండి బాబు. డిక్కీ చూపిస్తేనే కేసు లేనప్పుడు రేపు రేడియేటర్ చూపించినా అంతేగా.
అయితే సిన్సియర్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు గారు డిక్కీ చూపిస్తే కేసు లేదు కదా? అంతే. అయితే నువ్వు ఏంటండి అయిపోయింది, మీరు? పద. ఎవరు డిక్కి వాళ్ళు గొప్ప వండుకాడ దున్నపోతులు. నీ కష్టమేంటో మాధవన్నకు చెప్పరా. నారాయణ ఎందుకు వచ్చావురా? స్కూల్ బూట్లు కొనిమ్మంటే మా నాన్న కొనడం లేదు మాధవన్న. ఒకసారి మీసం మెలేయన్నా. నీకింక దిగు లేదురా. జూనియర్ మాధవన్న మీసాలు తిప్పాడు అంటే నీ షూస్ నీకు వచ్చేసినట్టే. ఎరా మేసాలు చెప్తారా? అమ్మా బాబు లేని అనాథలు కదా అని చేర తీసి చదివిస్తుంటే ఏంట్రా యథవేషాలు? చదవండి కొండే. ఏ బాబాయ్ ఏంటి విషయం? రే మాధవ, ఆ పొలనాడు నా మోటార్ తీసుకెళ్ళాడు పొలంలో పెట్టుకున్నాడు రా. నువ్వే కంగారు పడకు బాబాయ్. మోటార్ ఏమో వాడి పొలంలో ఉంటుంది, వాటర్ నీ పొలంలోకి వస్తుంది, మీటర్ నీ పొలంలో ఉంటుంది, బిల్లు ఆడికెళ్తుంది. అది ఎలారా? ఎత్తాగో నేను చెప్తాగా. మాధవ్ మీసం మెలేసాడంటే తెలుగు కూడా మీ ఇంటి ముందుకు వస్తుంది. 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలి రా. అయితే తాడేలు ఎక్కేసేళ్ళు, దీంతో కాస్త పని ఉంది. ఇలా ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉండబట్టే దేశంలో దొంగలు ఎక్కువైపోయారు. ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు వాచ్లే ఇదా? అంటారు ఏదో తమాషా కంటే వాచి లేకుండా పెట్టరా. అయినా దొంగ వస్తువులే వద్దనుకుంటే ఒంటి మీద బట్టలేంటి మొలతాడు కూడా లేదు. ఎవడరాడు? ఓ మేకులు మాస్టారు మీరా? ఏంటి సంగతి? ఒక 50 రూపాయలంటే మళ్ళీ ఇస్తాను. ఇస్తావా? అయితే ఇవ్వను. ఇవ్వలేరా? ఇవ్వకపోతే ఎందుకు ఇస్తాను? ఇటు నువ్వు కాళ్ళకి చేతులకు బేడి లేబాకు. గురుదక్షిణ అకౌంట్ లో ఒక 50 రూపాయలు ఇచ్చుకోలేవా? దేనికి? పెరంగిపురంలో దొంగ దాసయ్య గారి కూతురు పెళ్లి కదా. పెళ్లి రేపు కదా? పెళ్లి రేపే. ఈ ఆని కార్డు వేసుకొని ఇప్పుడు బయలుదేరితే గానీ రేపు పెళ్లి టయానికి చేరుకోలేవు. మరి పిన్ని తీసుకెళ్ళలేదా? పిన్ని రేపు బయలుదేరి సరిపోతాయి. ఏంటి? ఆయన దానికి లేవు కదా. పతివ్రత ఆయన ఏం చేస్తారు మాస్టారు? పోలీసు వాడు చూసి కూడా పారిపోకపోతే మనం చేసే వృత్తి మానేసాం అనుకుంటారా బాబు? ఏంటి మాధవ, ఏంటి అందరు నన్ను చూసి పారిపోతున్నారు? కాకి బట్టలు చూస్తే కాళ్ళు షేక్ అవటం అలవాటు అయిపోయింది. ఏంటి ఇలా వచ్చారు? ఆ పొలైనాడితో నీకు ఎందుకు గొడవ? నువ్వేదో అలర్ట్ చేసావని స్టేషన్కి వచ్చి గొడవ పడ్డాడు. ఏదో సర్ది చెప్పి పంపించాను. అయ్యో అది చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? కబురు పెడితే నేనే వచ్చానుగా. ఏదో పని ఉండే వచ్చి ఉంటాడు. వీడు అవసరం మనకి. జాగ్రత్త పోలీసు. నీతో చిన్న పని పడిందిరా. చెప్పండి గురుగారు. రమ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. పెళ్ళంటే మాటలు కాదు కదా, డబ్బు అవసరం పడింది. ఎంతో కొంత సాయం చేస్తామని అడుగుదామని వచ్చా. ఎంత కావాలి? ఎంత? ఒక 50,000. 50,000? ఏదో 5-10 అయితే సతగలం కానీ 50 ఎక్కడిస్తామంటారండి. అదేంట్రా, మాలత పెళ్లి కోసం నువ్వు మీ అన్న ఏం వెనకాలేదా? ఎవరో మా అన్నయ్య ఎప్పుడు చిన్నప్పుడు మా మాయ దగ్గర పెంపకానికి వెళ్ళి ఇల్లరిక పిల్లడుగా సెటిల్ అయిపోయినాడు. మా మాలతీయ పోగేస్తాడు. నిజమే, కానీ నువ్వు తలుచుకుంటే నా పని అయిపోతుంది. ఊళ్ళో అడిగి చూడండి సార్, మిమ్మల్ని వాడు కాదంటాడు. ఎవడైనా కాదంటాడు. అప్పు తీసుకుంటే ఇస్తానో లేదని భయం. పోలీస్ అండి కదా. పోనీ ఇంటి కాగితాలైనా బ్యాంకులో తాకట్టు పెడతామంటే అవి ఆ పుల్లనాయుడు ఖజానాలో మూలుగుతున్నాయి. ఇంకా తాకట్టు పెట్టడానికి నా తలకాయ తప్ప ఏమీ లేదు. అది కూడా ఈ టోపీ పెట్టుకోవడం తప్ప ఎందుకు పనికి రావట్లేదు. సరే కానీ ఏం చేస్తాం, జరిగేదేదో జరుగుతుంది. వారిని వీడి మొహానికి సారా ఒకటే అనుకున్నాను, సరసం కూడానా? రే జోసఫ్ లేరా, లేవు సరే. ట్రాన్స్ఫార్మర్ పక్కింట్లో ఫ్యూజ్ పీక్. నేను రా మాధవ్ని. నువ్వా మాధవ్? మొన్న కరెంట్ షాక్ కూడా చచ్చిపోయినా కరెంట్ ఆత్మహత్యేమో అనుకున్నాను. అవును, నువ్వు ఈ టైంలో వచ్చాయంటి? కొంప తీసి నాయుడింటికన్నా టెంటర్ పెడతావా? అవును, వరగండి ఫ్యూజ్ పీకే. వద్దులే మాధవ్, ఏదో సంతోషంగా తీస్తున్నాను, ఉంచుకో. నీ సంతోషానికి 100 కొట్టావు, నా సంతోషానికి 100 కొట్టు. ఇప్పుడే వద్దాను. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉండకూడదు. కొట్టు. తీసుకా. ఓకే, నువ్వు వెళ్ళిపోయి నేను చూసుకుంటాను. ఇప్పుడు క్వార్టర్ కొట్టావంటే మ్యాటర్ మర్చిపోయి పడుకుంటావు. ముందు పని చూడు. అరే మళ్ళా రే, అది నీ వదిలింటిది. టచ్ చేసాడు కళ్ళు పేరిపోతాయి. పిచ్చినా మాది ఆడికి తెలీదు మనం సెకండ్ సెటప్ మెయింటైన్ చేస్తున్నాండి. చేతల్లా బాట్లే. ఏంటా చూడు, ఎవరది ఎవరది ఎవరు? నా తాళాలు నా తాళాలు నా తాళాలు, శాంత శాంత, ఇదో నిద్రదయ్యం. నా తాళాలు ఏమైపోయాయి? నా తాళాలు
పిచ్చి ఉండదు ఇక్కడ ఉన్నారా? ఏ ప్రభా ముగ్గు భలే ఉంది. బియ్యం పిండితో ముగ్గులేస్తే పురుగులకి చీమలకి ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది, ఆడవాళ్ళు నడువు వంచి ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుందని పెద్దలు ఈ ఆచారం పెట్టారు. మీరు దాన్ని కాస్త మార్చి రాళ్ళ పిండితో రంగు ముగ్గులేసి వాటికి కడుపు కొడుతున్నారు. ఈ ఇంట్లో మనుషులు తింటాను బియ్యం ఉంటాయి కదరా, చీమల కోసం బియ్యం పిండితో ముగ్గేయడానికి. గురుగారు మీ పేదరికం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేనేమి ఇంటికి దొంగతనానికి రానులేండి. దొంగతనానికి వస్తే మాత్రం నా ఇంట్లో ఉందిరా, నా యూనిఫామ్ తప్ప. నేనే నా కూతురు పెళ్లి కోసం పార్ట్ టైం దొంగతనాలు చేయాల్సి వచ్చేట్టుంది. నేను ఉండగా మీకు అవసరం రాదులేండి. రండి చెప్తాను. ఏంట్రా? రండి చెప్తాను గురుగారు. ఏంటిది? తీసి చూడండి. ఇంటికి అవుతారు ఏంటి? నాయన అడిగి తెచ్చావా? అడుగుదామనే వెళ్ళాను కానీ మంచి నిద్రలో ఉన్నాడు, వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే బీరువా తీసి తీసుకొచ్చాను. వాడికి తెలిస్తే ఆ గొడవలనే ఎందుకు గానీ ముందు మీరు బ్యాంకులో ఖాతాలు పెట్టి లోన్ తీసుకుంటారండి. వాడికి కావాల్సిన వాడు మొహాన్ని కొట్టి మిగిలిన డబ్బుతో ప్రభా పెళ్లి చేయండి. ఎలా ఉంది నా దొంగ ఐడియా? అరే ముగ్గేసినంత తెలియక కాదురా పందిరేసి పెళ్లి చేయటం అంటే. కట్నం ఇవ్వద్దు. రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకునే కుర్రాడు అక్కడ ఉన్నాడండి. ఏంటి రోయ్, వీరప్పన్ టైంలో వీరేశలింగమా? ఎవరో కుర్రాడు. అతను తలుచుకుంటే ఏదైనా చేయగలడు కానీ నైట్ డ్యూటీలు ఎక్కువ ఉంటాయి. కష్టపడేవాడికి నైట్ డ్యూటీ ఉంటే మాత్రం ఏమైందిలే కానీ పగలింటూనే ఉంటాడు కదా. ఉంటాడు కానీ నిద్రపోతూ ఉంటాడు. మీ అమ్మాయి కంటే మీతోనే ఎక్కువ పని ఉంటుంది అడిగి. నాతోనా? అప్పుడప్పుడు మీతో పాటు స్టేషన్ కూడా ఉంటాడు. అంటే పోలీసా? జీతం కోసం గవర్నమెంట్ ఉద్యోగం చేసిన కర్మ అతనికి ఏంటి? అతను ఎక్కడ చేయబడితే అక్కడ డబ్బు కాదు కాదు డబ్బు ఎక్కడుంటే అక్కడే అతను చెయ్యి. ఓహో, శ్రీ మహర్షులు ఎవరో ఉన్నాడు. ఎవరతను? నేనే. దొంగ మొహం. ఎదుగో మరి అదే దొంగడు అంటే అన్నారు కానీ దొంగ మొహం అంటే మాత్రం ఊరుకోను. ఆ మొహానికి ఏంటండి అమ్మవారి చంద్రులకు మిలమల మెరిసిపోతుంటాను. ఏ ప్రభా నందంగా ఉండా? వస్తాను గురుగారు. ఇప్పుడు నిద్రపోతే గానీ నైట్ డ్యూటీ చేయలేం. బాగుంది. ఎంత బాగుందో జాంగ్రీ. అమ్మాయిని త్వరగా చూపిస్తే ఇక మేము బయలుదేరుతాం. అసలే మా ఊరికి ఒకటే బస్సు. అది ఎర్ర బస్సు. ఒక రోజు ఉండి వెళ్ళొచ్చు కదా పిన్ని. లేదమ్మా మాది అసలే పొగాకు వ్యాపారం. గుమాస్తాలకు వదిలిపెట్టి వచ్చాం. లేట్ అయితే పొగ తప్ప ఆకు మిగలదు. ఎలా ఉందిరా? బెల్లం ఎక్కువైనా తీయగానే ఉందా? పరీక్ష కాదు నాన్న, అమ్మ ఎలా ఉందో చెప్పు. అవన్నీ మా ఎంత మాట్లాడండి. మా నాయనే మాట్లాడేదేముందిరా. కోడలు కలవారి కోడలు సీరియల్లో హీరోయిన్ లా ఉంది. మరి మేము ఇంకా బయలుదేరుతాం. అసలే మీ ఊరికి ఒకటే బస్సు. అది ఎర్ర బస్సు. రావరా? అమ్మా ఉండు. పట్టుకున్నా బస్సులో తింటున్నాని. లడ్డూలు కూడా ఇయ్యే. అబ్బాయి ముచ్చటగా ఉన్నాడు కదరా. నిన్న ఫోన్ చేసినప్పుడు ఈ సంబంధం గురించి చెప్పుంటే బాగుండేది అన్నయ్య. అంటే అన్ని నీకు చెప్పే చేయాలా? అది కాదన్నయ్య, మనకున్నది ఒక చెల్లి. దాని ఇలాంటి పిక్చర్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? అతనికి ఇప్పుడు పిచ్చి లేదు. అంటే ఇంత ముందు ఉన్నట్టేగా. ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించేటప్పుడు మన వేళకున్న గజ్జు కూడా చూసుకోవాలి. దొంగతనాలు చేయకముందే చెల్లెల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సింది. సుజాత, లేకపోతే ఏంటండి, ఏదో ఆడబిడ్డ కదా ఇప్పటికే పెళ్లి లేట్ అయిందని మా బంధువుల కాళ్ళ మీద పడి అబ్బాయిని తెచ్చి చూపిస్తే ఇన్ని మాటలు అంటారా? రేపు మన కూతురు ఇందు గతి ఏమవుతుందోనని నేను దిగులు పడి చస్తున్నాను. చూడమ్మా, మీ చిన్నయ్య ఏ గుర్రం మీద వచ్చే నవాబునో ఒంటి మీద వచ్చే షేక్ను తెచ్చి చేస్తాడు. అప్పుడు ఏడార్లోనో ఖజ్జర పళ్ళు తింటూ హాయిగా కాలక్షేపం చెయ్యొచ్చు. రండి రావే. ఏంటనే ఆలోచిస్తున్నావు? బయలుదేరు. ఏ షేకునో నవాబునో వెతికి తీసుకురా. చచ్చా, ఏంటనే ఇది? అది కాదమ్మా, నేను దొంగను కావడం వల్లే గానీ పెళ్లి. చాలే. పెద్దన్నయ్య పోస్ట్ ఆఫీస్ లో దొరలా ఉద్యోగం వెలగబెడుతున్నాడన్నా. అసలు నేను బతికున్నానన్నా. కారణం ఎవరో అందరికీ తెలుసులే గాని పద, అన్నం చల్లారిపోతుంది. మోటు మనిషి అండి మీరు. అమ్మ నాయుడు, ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసావా? ఇంత వయసైనా మీ బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది. ఎలాగా? ఐరన్ తిన్న బాడీ కదా. ఐరన్ అంటే ఇనుప మేకలు తింటారా? కాదే నా కామసూత్ర సుందరి. చిన్నప్పటి నుంచి గోంగూర తిని తిని బాడీ అంతా ఐరన్ అయిపోయింది. కోయ్ కోయ్. అయినా నువ్వు ఒక్కసారి ఒళ్ళు విరిచి ఉప్పని ఊపిరి ఊస్తే ఐరన్ బాడీ ఏమిటి, పాడే మీద పడుకున్న శవం కూడా పైకి లేచి శంకర మహాదేవన్ లాగా బ్రీత్లెస్ సాంగ్ పాడుతుంది. మీరు చేతిలో తుపాకే ఉండగానే సరిపోదు పెదరు, అందులో బుల్లెట్ కూడా ఉండాలి. ఏమే
అమ్మో అది నా తాళి. ఉమ్. గేదె మెళ్ళలో గంటలాగా అదెందుకు? అమ్మ ఆడదానికి శీలం అంత ముఖ్యం, నాకు తాళం అంత ముఖ్యం. వస్తా రండి. రేపు ఓయ్ ఐరన్ బాడీ. ఎవరది? మాధవ నువ్వా? కామేశ్వరి నుంచి వస్తున్నావా? అర్రే కన్నా నువ్వు పెట్టి సునం నాగరాత్తున్నావా ఏంటి? నైట్ డ్యూటీ అయిపోయిందా? నైట్ డ్యూటీ ఏమిటి? గుళ్ళో పూజ ఉంటేనో చెప్పొస్తున్నాను. పూజ రేపైతే భజన కీర్తన సౌండ్ ఎలా వస్తున్నాయి? అంటే మగతోడు లేని మనిషి కదా, ఒక్కతే భజన చేసుకుంటాను. ఐరన్ బాడీ గోంగూర అంతా బయటకు వస్తుంది. కొంప తీసి మొత్తం చూసేసేవేంట్రా? సగం చూశాను, మొత్తం విన్నాను. ఈ విషయం మిలిటరీ బాబాయ్ తెలిసిందనుకో, గుండుని గుండెలో దించేసి నీ శవానికి దండేసి నీ బుడ్లో అగరొత్తులు గుచ్చేస్తాడు. ఓ రాజా పుట్టిన ఏం కావాలో చెప్పు. మా నాన్నని మోసం చేసి రాయించుకున్న 5 ఎకరాల పొలం. 5 ఎకరాల పొలం? నేనే రాసి ఇమ్మంటలేదు, కౌలుకి ఇమ్మంటున్నా. అందులో పొట్టకాయ తోటేసాను. ఉండని అవి అమ్మేశాక ఐరన్ తోటేస్తాను. ఐరనా? గోంగూర. అయితే తీసుకో. ఈ మాట గుర్తుంటానికి గోపు మీద తవళ్ళు వాచిపోతాయిరా. పోనీ ఇంటికి దొంగతనానికి వెళ్ళనా? అమ్మ ఈ రాత్రి ఏం పోయినా అనుమానం నా మీదకే వస్తుంది. ఏం పర్లేదులే, పోనీ ఎల్లుండి వెళ్తాను. ఎల్లుండి వెళ్ళినా నా మీదకే వస్తుంది. అంటే సింగిల్ ఎపిసోడ్ కాదనమాట, డైలీ సీరియలే. ఐరన్ బాడీ తల వంచకు ఎవరికి ఎవరదే? ఆయన కాదురా, ఎట్రా నీ చేతుల్లో బ్యాగ్ ఇటు ఇటు సెంటర్ లో ఎట్రా ఎట్రా బంబం బుల్లే శంఖం మోగేలే. నువ్వేంట్రా సగంలో ఉన్నావు? స్తంభం ఎక్కుతున్నావా దిగుతున్నావా? అది మర్చిపోయి మధ్యలో అయిపోయాను. నీకు తెలుసు చెప్పు. రేయ్ నీ లైఫ్ లో ఎప్పుడు ఫీజులు పీకడమే గానీ ఎప్పుడు వేసావంట్రా? నీకు అసలు గవర్నమెంట్ వాళ్ళు జీతం వేయడమే దండగా. చంద్రబాబు నాయుడుతో చెప్పి నిన్ను సస్పెండ్ చేస్తాను రో. బడ్డు నిజంగానే నా గురించి ఆయనతో నువ్వు చెప్పావనుకో, జీతంతో పాటు ఇంక్రిమెంట్ కూడా ఇస్తాడు. ఎందుకు? ఎందుకో తెలుసా? కరెంట్ సేవ్ చేస్తాను కాబట్టి. నీకు షాక్ న్యూస్ చెప్పరా? ఏంటిది? జార్జి బుష్ పిల్లాడు క్రికెట్ మ్యాచ్ ఆడతారంట. ఈ మాట ముషరాఫ్ చెప్పు. చెవులో రివాల్వర్ పెట్టుకుని ఎర్రదోలా తింటాడు. ఆడు కనిపించే కదరా నీతో చెప్పేది. మీ బాసు మాతో ఇద్దరు ఒకటైపోయి రాత్రి ఫ్రెండ్షిప్ ఫీజు పెట్టుకున్నారు. తెలుసా నీకు? పై నుంచి వస్తుంటే ఎట్టా కనిపిస్తున్నాను? పొలాల్లో కరెంట్ షాక్ తగిలి గిలగిల కొట్టుకుంటున్న దున్నపోతలా కనబెడుతున్నావు. వెళ్ళి నాయుడు మాతో కౌగిలించుకోవడం చూస్తే గుండె పగిలి చేస్తా. గొట్టం రాత్రి 11 గంటల దాకా నేను ఆయన దగ్గరనే ఉన్నాను రా. ఒరే సేతిరాజు, ప్రపంచంలో 12 దాటిన తర్వాత పెద్ద పెద్దలందరూ ఎద ఫీజులు పెట్టుకునేది. నేను బతుకుండగా ఇంత ఘోరం జరగడానికి వీల్లేదు. చచ్చిపోవడానికి మా కరెంట్ ఫ్రీ ఇవ్వమంటావా? రేయ్ నీ సంగతి తర్వాత క్షమించు పాప, నేను కావాలని గుర్తులేదు. పర్లేదులేండి, నీకు కావాలని గుద్దాను. నేను ఒక మాట అన్నానంటే ధ్వజస్తంభం బాతినట్టే. కాపు మొత్తం 10,000, ఒక్క రూపాయి కూడా తగ్గను. 10,000 కాదండి, 9,500 తీసుకోండి. ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట 10,500. అదేంటి సార్ ఒక్కసారిగా రేట్ అంత పెంచేశారు? ఉల్లయ్యనాయుడుతో బేరం సాలె పురుగులో దారం సాగడమే గానీ ఆగడం ఉండదు. ఇంకో మాట చెప్పండి. ఈడెవడా బాబు నా గేలం వేయడానికి గేలం పాడు కానీ తీసుకొచ్చావేంటి? ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట ఎందుకు? 9,500 తీసుకొని ఇచ్చాను నాయుడు గారు. ఎవరో ఒకరు చదువుకోపోతే ఎలాగా? మధ్యలో నీ సద్దురు ఏమిటి అవతలబా? మనిషి మంచోడే, కాకపోతే మారుమూల మూల సంగతి జబ్బు ఉంది. అందుకే ఎప్పుడు ముక్కు మీద ఉంటది. ఏంటి చెమట కాదు కోపం. ఇదిగో మీరు ఆయన మాటలే పట్టించుకోవద్దు. ఆ 9,500 ఇచ్చేయండి చాలు. పదరా 9,500కి ఇస్తాను, ఊరికే ఇస్తాను, మేము చూసుకుంటాం. మధ్యలో నీ బోర్డు రికమెండేషన్ ఏమిట్రా? వాళ్ళ కాయలకు వస్తానే కదా నేను గోంగూర వేసుకోలేదు. ఏంటి నువ్వు వ్యవసాయం చేస్తావా? అందుకు గదు రైతులు ఆత్మహత్యలు చేసి వస్తుంది. సరే గాని కౌలు నీ పేరు మీద రాయమంటావా, పోయిన మీ అబ్బ పేరు మీద రాయనా? మిలిటరీ బాబాయ్ పేరు మీద. ఇగో చింతకాయలకి చిరుత పుల్లు జడవు. గోంగూరకు అప్పుడే మన మధ్య ఒప్పందం మర్చిపోయావా? ఇదేమన్నా కావేరీ ఒప్పందమా? అర్ధరాత్రి అందరినీ పిలిచి అల్లరి చేస్తామని భయపడినట్టు నటించా. పిలవరా ఏ రాజయ్య వీరయ్య మౌలాలి. ఎవ్వరూ రారు. మహాపతివ్రతను పట్టుకుని షకీలా అంటావురా? ఆ శీలవతి మీద అబాండం వేస్తే ఊరంతా నిన్ను సిలువేస్తుంది. అంటే నా పొలం కవులుకి అనమాట. ఏంట్రా పెద్ద జై కిసాన్ పోజిస్తున్నావు? అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. ఇంకో మాట? సెంటు భూమి కాదు కదా, సింగిల్ పొట్లకాయ కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకో. సరే నువ్వు అదే మాట మీద ఉండు. సూర్యుడు ఎప్పుడు ఊళ్ళో ఉండడు. చీకటి పడ్డాక గోంగూర కోసం అటు వెళ్తూ ఉంటాడు. బేరం కుదిరితే చెప్పండి సార్, 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను. ఆ 100 ఆడికి ఇయ్యండి బాబు, కష్టపడ్డాడు కదా. చెప్పింది విన్నారుగా? ఆయన 9,500 నా 100 ఇచ్చేసి కాయే కాదు ఆకులు కూడా కోసుకెళ్ళిపోండి. మీరు చాలా తెలివైనరండి. మీలాంటి వాళ్ళు ఉండాలే గాని నా తెలివితేటలు నోటి ఏంటండి. నాయుడు గారు మీకోసం ఇంటికి వెళ్ళారండి, తోటకెళ్ళాడని చెప్పారు. తోటకెళ్ళారండి, ఇప్పుడే మిల్లుకి వెళ్ళాడు అన్నారు. నేను విన్నది నిజమేనా? అవును, ఇంటి నుంచి తోటకెళ్ళాను, తోట నుంచి మిల్లుకి వచ్చాను, ఇప్పుడు టీ తాగుతున్నాను. ఏంటంట? మీకు ఈ మధ్య మిడ్ నైట్ మసాలాలు ఎక్కువైపోయాయండి.
మిడ్ నైట్ మసాలా లేకపోతే ఆ ముద్దులు ఆ కౌగిలింతలు మీరు చెప్పకపోయినా మాకు తెలుసు బాబు. నీకు మెడతో పాటు గొంతు కూడా పోయింటే బాగుండేది. ఇలాంటి విషయాలు మెల్లిగా చావాలి. సీక్రెట్ ఏముందండి? మీరు ఆ మాధవ్ కలిసిపోయారంట కదా, ఆడి పొలం ఆడికే కౌలుకి ఇచ్చారంట కదా. ఆ మాట నువ్వు నమ్మావా? పాసిపళ్ళు వేసుకుని ఎరగబడి నవ్వటం కాదు, మీరు చెప్పారని చెప్పాడు. దగ్గరుండి మరి పొట్టకాయలు పోయించేస్తున్నాడు. అదిగో పొట్లకాయలు నరికేస్తాను. పొట్లకాయల్లా అండి? కాదు, పొట్లకాయల్లా వాణ్ణి. కత్తి లేకుండానే. అరే కత్తి నేను ఇవ్వనండి, అరే ఇవ్వరా సార్, ఒకడివే. నరకండి సార్. ఏసేయండి సార్, మీ వెనకాల నేను ఉన్నాను. ఏసేయండి, ఏసేయండి. ఇంకో శంకరం బాబాయ్, ఎప్పుడు మనం చూసావా? చూడలేదు బాబాయ్. అయితే మాతోరా, నాయుడు గారు మాధవ్ చంపబోతున్నాడు. నేనే చూడండి, అపూర్వమైన మర్డర్, ఆలోచించి రాజాభంగం. రండి చూడండి, చూసి ఆనందించండి. ఓహో, నాయుడు గారు బ్రహ్మాండమైన శకునం. అమ్మవారు కత్తి తీసుకుని వస్తుంది. ముందు మీరు వెనక వాళ్ళు పదండి సార్. వెనక దగ్గర తగ్గద్దు. అమ్మాయి పడద్దు, రేపు కూర్చో. లక్ష్మి పట్ట చూస్తావు నువ్వు? అమ్మో మట్రా, నేను చూడండి బాబు. మళ్ళీ పిలవలేదనుకోవద్దు. నాయుడు గారు మాధవని మర్డర్ చేయబోతున్నాడు. చూడాలనుకున్న వాళ్ళంతా వచ్చి చూడంతో. మాధవ్ గారు ఎక్కడా? బార్బర్ షాప్ లో ఉన్నాడండి. ఓహో, తాగుబోయే ముందు చివరి గట్టం చేయించుకుంటున్నాడు అన్నమాట. చేయించుకో. వెళ్ళండి నాయుడు గారు, లోపలికి వెళ్ళి వాడిని నరికేయండి. రక్తం బయటికి పారాలా. వెళ్ళండి. నాయుడు, ఈయన ఎవరు గుర్తుపెట్టావా? మీ అన్న ఎలా అంటారు? నమస్కారం చెయ్యి. పుల్లయ్య నాయుడు గారు. ఓహో, నమస్కారం. అవును, ఇప్పుడు యుద్ధం ఏమీ జరగట్లేదా? ఏ క్షణమైన యుద్ధం జరగొచ్చు, తుపాకీ పేలొచ్చు. అవును బాబాయ్, ఈ తుపాకీతో ఎవరినైనా కాలిస్తే కేసు అవుతుందా? నో కేస్, నో కోర్ట్, నో జైల్. అంటే మిలిటరీ వాళ్ళు ఎవరిని కాల్చినా కేసు ఉండదన్నమాట. అవును, నువ్వేంటి కత్తి పట్టుకొని మేకల కోసం ఆకులు పోయడానికి కత్తి కూడా పెద్ద కత్తి కష్టం తెగితే నరికేయండి అడిగారు. ఎవరిని నరకేయమంటున్నాడు? బాబర్ని దొరకమని పోయి నరకమన్నాడు. ఏమనుకోకండి, వస్తాను. జయజన్ మూవీ మనం వచ్చింది ఎందుకు? నరకడానికి పదరా. ఏంటండి, కత్తి ఉంది, మేడం ఉంది, కసక్తి నరికి ఎందుకోసం అనుకుంటే గోంగూరకి, ఎందుకోసం అనుకుంటే గోంగూరకి, పిల్ల గోంగూరకి. సరే, గోంగూర వదిలేసాం. గోకు వీపు జిల్లగా ఉంది. అవును బాబాయ్, ఆ గన్ లో ఒక బుల్లెట్ అయినా ఉందా? ఫుల్ గా లోడ్ చేశాను. దీనికి ఎందుకు బుల్లెట్ వేస్ట్? నేను గోకుతా పట్టు. ఆహా, నీ ఎర్రని గోళ్ళతో గోకుతుంటే మొగాని నాకే ఇంత సమ్మగా ఉంది. ఇక లేడీస్కి ఎలా ఉంటుందో. నీకెప్పుడు దొరకగా ఉంటే ఇంటికి వచ్చి మొహమ్మ పడుకో. గోంగూర. గోంగూర ఏంటి, గోకడం ఏంటి, నాకేం అర్థం కాలే. గోంగూర అని కామే. ఈ బెల్ట్ గడికి మన బిజినెస్ సీరియల్ ఎన్నాళ్ళకు దొరికేవరా సంబంధికి నేల మీద? మన బాడీలో 24 hours కరెంట్ ఉంటుంది. కాకి చూస్తావా? చూడు, కాకైపోతా. ఎరకపోయి ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కడ ఉంటే మనతో పెట్టుకోకు. ప్లగ్ లో ఏలు పెట్టట్టే. ఏలు పెడతా. చెప్పండి పూజారి గారు. చెప్పడానికి ఏముందండి, నా శార్థం 2 సంవత్సరాల నుంచి స్వామివారికి తిరునాళ్ళు జరపడం లేదు. గ్రామంలో ఎన్ని అరిష్టాలు జరుగుతున్నాయో గమనించారు తమరు? అందుకోసమేనా ఊరంతా కలరాలు ఏడుతులు సృష్టిస్తున్నాడా దేవుడు? నేను అగౌరవిస్తున్నాను కదా. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరణాలు ఆగడానికి వీల్లేదు పూజారి గారు. అయ్యా, భేషుగ్గా సెలవిచ్చారు. తమరు ఊరికి పెద్దలు కాబట్టి మొట్టమొదటి తందా తమ చేతుల మీదుగా ఇవ్వండి. మాకు తెలీదా? మొన్న శనివారం గుడికి వచ్చినప్పుడు 100 కాగితం అనుకుని 500 కాగితం హుండీలో వేశాను. ఈసారి హుండీ బదులు కొట్టినప్పుడు ఆ 100 ఇప్పుడు నేను ఇవ్వబోయిన 116 తీసేసుకుని మిగతా చిల్లర మీ దగ్గర ఉంచండి. నేను తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకుంటా. గురుగారు కప్పల నోరు తెరిచారు. నువ్వు చూసావా? కప్పలా నోరు తెచ్చానా? గురుగారు అటు చూడండి. అవును రోయ్, ఈ మొబైల్ మోసగాడికి అన్ సీజన్ లో భక్తి పుట్టుకొచ్చిందేంటి? ఎందుకైనా మంచిది ఆ గుడి గంట శటకోపం దీప సమయంలో జాగ్రత్తగా చూడు. ఏం పూజారి గారు, ఏం మాధవ, బాగున్నావా? అంతొద్దు. మీ దీపవ సమయంలో శటగోపాలు గంటలు ఏమీ నాకు అవసరం లేదు. నేను మనసు పెట్టి మేసం మెల్లేస్తే సాక్షాత్తు ఆ దేవుడే నా వెంట వచ్చేస్తాడు. గురుగారు, వాడు మీసం మెలేశాడు. అంటే డైరెక్ట్ గా దేవుడు విగ్రహంకే టెండర్ పెట్టానమాట. ఏంట్రా వాడు మీసాలు మెలేసేది? నేను మెలేసేవాడిని. మా ఆవిడ గుచ్చుకుంటుందంటేను గొరిగించాను. వినపడిందంటవా? పదరా. గుళ్ళో గన్నెందుకంటే విన్నారు కాదు. పిచ్చిదానా, ఇప్పుడున్న పరిస్థితుల్లో టెర్రరిస్టులు అందరూ గుళ్ళోనే మకాం వేస్తున్నారు. అందుకే మనం గన్ పట్టుకు రావటమే కరెక్ట్.
కాకి నెట్టేసింది. ఇది డెఫినెట్ గా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఐఎస్ఐ కాకే. బద్మాష్, బేవకూఫ్, కుత్తే, మై తుమ్కో మార్ డాలూంగా. వీడేంటి తుపాకి నాకు గురి పెట్టాడు? గుళ్ళోనే నన్ను షూట్ చేస్తానని మొక్కుకున్నాడా? ఆగిపోయారే, ప్రదక్షిణ చేద్దాం పదండి. ప్రదర్శన ఇట్ని చేస్తానని మొక్కుకున్నాను. ఒక్క ఆలోచన సక్రమంగా చేయరు కదా. పెడగా ప్రదక్షిణ చేస్తే పుణ్యం రాదు. పుణ్యవాడు గారి ప్రాణం పోకుండా ఉంటే అంతే చాలు. ఇప్పుడు మీ ప్రాణం తీసే పుణ్యస్తుడు ఎవడంటే? సర్వ సన్మంగళాని భవంతు. నమస్కారం పంతులు గారు. నమస్కారం వెంకటేశ్వర గారు. మీకోసమే నేను వద్దాం కదా అనుకుంటానండి. మొన్న గురుజాల నుంచి వచ్చిన సంబంధం వాళ్ళు మీ అమ్మాయి నచ్చిందని చెప్పారండి. మీరు అంటే అద్భుతమైన ముహూర్తాలు పెట్టుకోవచ్చు. నమస్కారం అండి. నాకెందుకయ్యా నమస్కారం? ఆ భగవంతుని నమస్కారం చేసుకో. పుణ్యం పురుషార్థమును. ఓం ఏమిటండి ప్రదక్షిణ అంటే గుడి చుట్టూ తిరగాలి కానీ అర్థ ప్రదక్షిణ చేస్తారేమిటి? అమ్మాయి కూడా దేవుడు ఎక్కడ లేడా? ముందు లేడా, వెనక లేడా, పైన లేడా, కింద లేడా, అట్లేడా, ఇట్లేడా? మరైతే గుడి చుట్టూ తిరగడం ఎందుకు? అన్ని వైపులా దేవుడు ఉన్నాడని మనకు తెలుసు కానీ మనం ఎటు వైపున్నాము దేవుడికి తెలియాలిగా. గుడి వెనకున్నావు మర్చిపోకు. అసలు ప్రదక్షిణ కరెక్ట్ గా చేస్తే ఈ పాటికి దేవుడు. ఏంటండి ఎందుకు అలా అరిచారు? టెర్రరిస్టులు వెనకాల నుంచి తుపాకులు పేల్చారా? టెర్రరిస్ట్లా మీ బొందా? పిల్లలెవరో టపాకాయలు పేల్చారు. వాడు టెర్రరిస్టులు కాల్చాడని పడ్డాడు. సరే మీరు ఎందుకు పడ్డట్టు? నేను వాడు కాల్చాడని పడ్డాను రా. ఏమిటి మీరు ఈ మధ్య మిలిటరీ వాడంటే తెగ భయపడిపోతున్నారు? భయం కాదు, భక్తి. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాడు వాడు. వాడికి మన ప్రాణాలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని భయపడ్డాను. ఇంకెప్పుడు వాడు వెనక వస్తున్నప్పుడు మనం ముందు నడవద్దు. తేడాలు వస్తే మన శవం ముందు వాడు నడుస్తాడు రా. పద పద. నువ్వు మీసం మెలేసేసరికి పంతులు బెదిరిపోయాడన్నయ్య. ప్రభా నువ్వా? ఏంటి మొన్న పెళ్లి చూపులకు వచ్చిన సంబంధం ఖాయం చేసేటట్టున్నారు. ఇంత శుభవార్త అంత బాధగా చెప్తావేంటి? మేమంతా కోరుకుంటున్నా అదే కదా. నువ్వు కూడా అది కోరుకుంటున్నావా? మరి ఆ రోజు మా నాన్నగారి దగ్గరేమో నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పావు. ఓ అదా, అయిన వాళ్ళు కాదని ఆ రోజు సరదాగా మాట్లాడాను. అంతకు మించి నా మనసులో ఎటువంటి ఉద్దేశం లేదు. పర్లేదు, నీ మనసులో నాకు చూడలేనప్పుడు నేను అలా ఆలోచించవి తప్పు. వస్తాను. లెక్కెట్టుకోండి. లెక్కెందుకు? బరువు చూసి చెప్పాను. ఈ రోజు నుంచి మీకు నాకు మధ్య ఏ బాకీ లేదండి. అదేనయ్యా నా బాధ. అప్పు తీర్చేసి అనుబంధాన్ని కట్ చేసావు. అవును, ఏ తండ్రైనా కూతురు పెళ్లి చేసి అప్పుల పాలు అవుతాడు. నువ్వేంటి అప్పులు తీర్చేస్తున్నావు? కనక మహాలక్ష్మి కరుణించింది లేండి. ఆవిడెవరు? మనకు తెలియకుండా ఈ ఊళ్ళో కొత్త లేడీసా? మామూలు లేడీస్ కాదు, దేవతా లేడీస్. అంటే గోంగూర. వీడెందుకు వచ్చాడు? తోడుగా ఉంటాడని నేనే రమ్మన్నాను. నువ్వు ధైర్యం కోసం తెచ్చుకున్నావు సరే, వాడొస్తే నేను ధైర్యంగా ఉండదు. రే ఈ బిందులో చెంబు లోపల పడండి. ఏంటి బాబు చూస్తున్నావు? ఈ కోడికి బొచ్చుంటేనే ఇంత అందంగా ఉంది. పీకేస్తే ఇంకెంత ముద్దు వస్తుందో బుజ్జి ముండ. ఆ బొచ్చేదో మేము పీక్కుంటాంలే. నువ్వు ఊరికే పీకేస్తాడు. ఇగో హెడ్, ఈ హెడ్ కానీ తీసుకెళ్ళిపో. ఏంటి పందిని తీసుకొస్తున్నావు? ఏ కళి కనిపించట్లేదా? ఇది పంది కాదు, కుక్క. నేను అడుగుతుంది నిన్ను కాదు, దాన్ని. నన్ను పంది అంటావా? నువ్వే ఊర పందివి. ఓవే సింహ పంది. పోరా బురద పంది. ఓవే పంది కొక్కు. అమ్మాయి ఒంటి మీద నగలు ఉండగా వాడితో మాట్లాడకావు. నన్నేమే అంటున్నాడు నాన్న? ఏమే అన్నా ఓసే అన్నా పర్లేదు. నగలే మనం బెదిరిస్తారు, వచ్చేసాయి. తమరు సర్వీస్తే మరి మేము బయలుదేరుతాం. ఏంటో తమరు డబ్బు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోతున్నాను. అంటే నేను స్నానం చేస్తే గానీ బీరువా ముట్టుకోను. బీరువా తెరిచిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఇవ్వడానికి. పదండి గురుగారు పోదాం. ఏంటి బీరువాలో డాక్యుమెంట్స్ లేవా? అమ్మో! ఏమైందండి? ఆ కానిస్టేబుల్ లేదు గాని మాధవ్ గారిది ఇక్కడే ఉంది. ఏంటండి అది? ఏదో లేవే, కాసి మంచిన పట్టరాపో. అమ్మా అమ్మ దొంగ మీసాలు. ఏమైంది నాన్న? నమస్కారం అండి. నమస్కారం సార్. ప్లేస్ సెడాన్. వీరు నాయుడు గారని మా ఊళ్ళో చాలా పేరున్న పెద్ద మనిషి. ఒక పెద్ద క్రిమినల్ గా మీ పేరు ప్రఖ్యాతులు విని వాట్ క్రిమినల్ లాయర్ అనబోయి క్రిమినల్ అన్నాను. నీ తప్పిన మాట జరిగిన ఒప్పుకోడు జస్టిస్ చౌదరి. ఆయన ఎవరు? నేనే. ఇవాళ జస్టిస్ చౌదరి, రేపు కాబోయే జస్టిస్ చౌదరి. మనం రేపు రావాల్సింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా చిన్నవాళ్ళ కనిపిస్తున్నారు. వయసు చిన్నదే కానీ నోరు చాలా పెద్దదే. మంచిదే. లాయర్లకు నోరు, పోలీసు వాళ్ళకి చేతులు పెద్దగా ఉంటే బాగా లాభాలు సంపాదించవచ్చు. పాఠాలొద్దు, పాయింట్ కి రా. తెలియగలుగుతా సివిల్ కేసులకి మీరు మామూలుగా ఫీజు ఎంత తీసుకుంటారు? తాజ్ మహల్ ని, చార్మినార్ ని, కుతుబ్ మినార్ ని అలాంటి కుర్రలాయర్ని చూడటానికే నీలాంటి వాళ్ళకి అంటానే సరిపారు. నేను మాట్లాడతా కదండి. ఈయనెవరు మీ అసిస్టెంట్? సార్ ఈయనే సార్ అసలు లాయరు. నేను ఆయన దగ్గర అసిస్టెంట్ ని. లాయర్ గారు మమ్మల్ని క్షమించాలి, పొరపాటు అయిపోయింది. మీలాంటి వాళ్ళు పొరపాట్లు చేయకపోతే మా కేసులు ఎలా వస్తాయి? బాగా చెప్పారు.
అదేంటి సెలైన్ బ్రాంతి కలర్ లో ఉంది? కాదు, బ్రాందీ సెలైన్ బాటిల్లో ఉంది. ఎందుకనో తాగి కోర్టుకు వస్తున్నానని మా జడ్జి గారు ఫీల్ అయ్యారు. ఓహో, జీవితంలో ఇంకెప్పుడు తాగరని ఆయన ముందే భగవద్గీత మీద ప్రమాణం చేశారు. అది. అందుకే డైరెక్ట్ గా బ్లడ్ లోకి ఎక్కించేస్తున్నా. మాట మీద నిలబడతా. కాదు మరి మందు మీద నిలబడతారు. సార్ నేను వెళ్ళి చూసొస్తానే. వెళ్ళు. చెప్పండి మీ కేసు బ్యాక్ ఏంటి? ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? లాయర్ గారు ఉన్నారా? దేనికి? దొంగ సచ్చినాడు కడుపు చేసి పారిపోయాడు. ఏంటి మా లాయర్ గడే? కాదు, మా ఊర్లో ఒకడు. ఆడెవడో కడుపు చేస్తే మా లాయర్ గడే ఏం చేస్తాడు? డాక్టర్ని కలు అబార్సం చేస్తాడు. ఆ సచ్చినాడు మీద కేసు పెట్టాలి. చీటింగ్ కేసా? ఇలాంటి కేసులు మా లాయర్ గారు డీల్ చేయడు కానీ పక్కిలో ఫేమస్ లాయర్ ఉన్నాడా? ఇలాంటి కలు. ఎవరు బాబు ఈయన? నేనే. ఏం శివరా అన్నారు? ఇంతకే మన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరమ్మా? అది వాడు పుట్టాక పోలికలు చూసి చెప్తాలే. మాధవ్ నాన్నగారికి మందు తాగే అలవాటు ఉందా? లేదే. మరి ఇంత డబ్బు ఎప్పుడు అడిగినా తిరిగిస్తానని ప్రామిసరీ నోట్ ఎందుకు రాసిచ్చాడు? నేనే తెలివిగా రాయించా. అప్పుడు మీరు మందు తాగున్నారా? ఆయనకు ఒక్కలు వాడు తప్ప మిగతా బేవరస అలవాట్లు అన్నీ ఉన్నాయి. మీరు మందు తాగా ఆయన ప్రొవోక్ చేశారా? రామరామ ఏమండి? ఈ నోటికి స్కాచ్ విస్కీ ఉన్నంత పవర్ ఉంది. ఇప్పుడు ఈ డబ్బు తిరిగి ఇచ్చేయమంటే మాధవ్ ఇచ్చేయగలడా? వాడి వరన్నా మళ్ళీ ఆయనంటూనే దొంగతనం చేయాలి. అలాంటి ఘోరాలు జరగకుండా చూసుకోండి. అలాగే. ఏమంటే మీరు కొంచెం లేచి ఆ మందు బాటిల్ పైకెత్తండి. ఏ మందు ఎక్కట్లేదా? దిగట్లేదు, బాగా పైకెత్తండి. కానీ ఒక్క విషయం లాయర్ గారు, ఆ. ఈ కేసు పెట్టింది ఎవరో, ఆ. వాదించేది ఎవరో, కోర్టుకి వెళ్ళే వరకు ఆ మాధవ్ గారికి తెలియకూడదు. డోంట్ వర్రీ, ఏ కేసు వాదిస్తున్నానో వాదించే వరకు నాకే తెలియదు. ఇంకా వాడికి ఎలా తెలుసు? మీరేం భయపడట్లేదు. ఇలా తెలివి తక్కువగా వాదించిన కేసులన్నీ గెలిచాడు. అవునయ్య, చాలా మంది చెప్పారు. ఇదిగో, ఈ ప్రో నోట్లు నా దగ్గర ఉంటే ప్రమాదం, అందుకే మీ దగ్గర ఉంచండి. జాగ్రత్త. ఆ మాధవ్ గారు అసలు పెద్ద దొంగ. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే మా లాయర్ గారే పెద్ద దొంగండి. ఎగ్జాంపుల్స్ చెప్పరా? కత్తుల్లాంటి దొంగలే మా లాయర్ గారి మీద తలదించుకుని ఉంచుంటారు. కొట్టాను కదా. కత్తేనా పర్వాలేదే, ఓ వేపేకి వస్తుంది. కానీ వీడు బ్లేడు రెండు వేపులాగా వస్తాడు. యూ డోంట్ వర్రీ, వీటిని నా కడుపులో పెట్టు కాపాడు. మీ ఇంటి బీరువా లేవా? నా కడుపే నా బీరువా. సేమ్ ప్లేస్. ఎవడు రేడు దొంగలు పెట్టలో ఉన్నాడు? హే మిస్టర్ మాధవ, సన్ ఆఫ్ పట్టాభి, 5 ఎకరాల భూమి, సర్వే నెంబర్ 168. ఐ కరెక్ట్? చౌదరి, జస్టిస్ చౌదరి. ఏంటి ఇంకా అర్థం కలదా? ఒంటి మీద తెల్ల డ్రెస్, మా చేతిలో నల్ల కోటు, అరచేతిలో తెల్ల పేపర్లు. జస్ట్ మినిట్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వారిని దాని కింద పొడిగెందుకు? లాయర్ అని చెప్పొచ్చు కదా. అన్నయ్య గుర్తుపెట్టాడు, పని అయిపోయింది. పుల్లైనాడు అనే వ్యక్తి నీ ఇంటిని నీ భూమిని కొట్టాడని నీ మీద కేసు పెట్టబోతున్నాడు. బట్ నువ్వేం టెన్షన్ పడకు, నీ తరపున కోర్టులో లాయర్గా నేను వాదిస్తాను. నువ్వు తప్పుకో, ఈ కేసు కోర్టుకు వెళ్దావు. అరే మిలిటరీకి వెళ్తుంది. మిలిటరీగా? అంటే ఈ కేసు కూడా బోర్డర్ దాటేసిందా? రేయ్ వెళ్ళి బిల్లు తీసుకురారా. ఇదిగో అన్న బిల్లు ఇవ్వమంటున్నాడు. రే, బిల్లు కావాలంటే వాడినే రమ్మను. ఎలా? ఎందుకే గొడవలు? నువ్వు బిల్లు ఇవ్వనన్నామని మాధవ్తో చెప్పాడనుకో, తను కర్రట్టుకొస్తాడు. ఏడ్చాడు. ఏడిచానా? అన్నా బిల్లు ఇవ్వనంటుందన్నా. ఇదేదో బిళ్ళ కేసులా ఉంది. ఓన్లీ ఈ కేసులా దొరుకుతేమో. అది పిల్ల కేసే, బిళ్ళ కేసు అంటావేంటి? ఏంటే బిల్లు ఇవ్వవా? ఇవ్వను. నేను చెప్పానా కర్రట్టుకొచ్చి బిల్లు అడుగుతాడని? ఇచ్చే ఇచ్చే ఇచ్చే. ఏంటి ఇచ్చేది? అసలు మా తోటలోకి వచ్చి నీ అథారిటీ ఏంటి? నేను ఇవ్వను. నువ్వు మగాడివైతే తీసుకో. అమ్మో, బిల్ల బీరువాలో పెట్టింది. నీ దగ్గర బిల్లు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలిసే. నీ ఎంపైర్ సిగ్నల్ ఇచ్చాడా? అక్కర్లేదు, ఫెయిలర్ చూసాడు. నన్ను తలకిందులు చేస్తావా? నా క్లయింట్ మర్యాదస్తుడు కాబట్టి ఇలా చేశాడు. అదే బలవంతంగా తీసుకుని ఉంటే సేమ్ టు సేమ్ ఇలా అయిపోయేదానివి. ప్రపంచాన్ని ఎప్పుడు తలకిందలుగా చూడకో, ఇలా అప్ అండ్ డౌన్ రివర్స్ అయిపోద్ది. ఎంట్రకాయ రా రా రా, కొట్టుకొని చాలు లే. అదా బ్లాకీ గో. అమ్మో వీడు వస్తున్నాడు. ఓహో, మిలిటరీ బాబా క్యాంప్కి వెళ్ళాడో లేదో ఎంక్వైరీ చేయడానికి వచ్చాడు అనమాట. అలాగే. అంత సరదాగా ఉంటే లోపలికి వచ్చి చేయొచ్చుగా ఎక్సర్సైజ్. కళ్ళ కరిగిపోతాయి. ఒరే ఐరన్ బాడీ,
నిన్ను ఆడిస్తాను ఇక కబడ్డీ. మిలిటరీ వాడు చంపేశాడు రోయ్. ఓయ్ అరణ్బాడే ఏంటి హార్ట్ అటాకా? పేలింది తుపాకీ కాదు టపాస్. నేను ఈ చెక్క తుపాకులకి తొక్కలో టపాసులకి భయపడతాను అనుకున్నావా? నీకు ఉండేదేనా నాకు తెలుసులే. అవును నా మీద ఏదో కేసు బనాయించావంట. నిన్ను ఆ మిలిటరీ బాబా చేత కాల్పించేద్దాం అనుకున్నాను. ఏం చేస్తాం? నీ టైం బాగుంది. ఆయన కాశ్మీర్ బార్డర్కి వెళ్ళిపోయాడు. ఛే, ఓ సంవత్సరం దాకా తిరిగిరాడు. ఏం పర్వాలేదు, వచ్చిన తర్వాత నీ సంగతి ఏంటో తెలుస్తాను. బెల్లు. అరే పోరా, వాడు వస్తాడు, యుద్ధంలో చస్తాడు. ఈ సంవత్సరం నేను కామేశ్వరి జాలి చూపులతో గుచ్చి గుచ్చి ఫైరింగ్ చేస్తారా పెడతారా? ఎప్పుడు చూసినా దిక్కుమాల తుపాకీ క్లీన్ చేస్తూ కూర్చుంటారు. గొట్టంలో దుమ్ము చేరిందే. ఎంత దులిపినా ఆ గొట్టము బాగుపడదు, మన కాపురము నిలబడదు. కర్మ కర్మ. దాయిదాయిదమ్మా నీకేకుందా నారమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. పాడుకుక్కలు వీటిని బెల్లం పెట్టి చంప, అవి సుఖపడవు, మనుషుల్ని సుఖపడినవు. మిలిటరీ భాయ్ గారు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కాల్చేవాడిదే తుపాకీ, పోయేవాడిదే ప్రాణము. జై హింద్. ఒకప్పుడు నేను, తర్వాత కుక్క, ఇప్పుడు మీరు. ముగ్గురికి ఆ మాధవ్ గాడి వల్లే మెడగండం పట్టుకుంది. అంటేటండి కొంచెం ఓర్చుకుంటే 5, 6, 7, 8 ఏళ్లలో తగ్గిపోతుంది. ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది. మెడ తిప్పుతా ఉన్నా, నొప్పిగానే ఉందిరా. టౌన్కి వెళ్ళి పెద్ద డాక్టర్ కి చూపిస్తే. కూతుండు, పాత రోగాలు బయటపడతాయో. పెద్ద డాక్టర్ కంటే 10 రోగాలున్న పేషెంట్ కి అనుభవం ఎక్కువ. సీనియర్ పేషెంట్ నేను చెప్తున్నాను కదా. ఏమైనా నేను ఎక్కడుంటే మీకు దెబ్బలు తగిలే కదండి. సగం నీకు తగిలేవి. అయితే నేను నాకు మంచిదైంది. అసలు రౌడీలు ఎందుకు వదిలేసావు నాన్న? తిరగబడి కొట్టుండొచ్చు కదా. ఎక్కడ మా కొట్టబోయే లోపలే చేతులు వెనక్కి విరిచి. చేతులు విరిస్తే మెడకు విరిగిందండి. మెడ కిందే కదరా చేతులుండేవి. కరెక్ట్. అయినా వాళ్ళు కొడుతుంటే మీరేం చేస్తున్నారు నాన్న? ఒంగుని నిలబడ్డాను కదమ్మా. కాకపోయినా రౌడీలు అంటే అంగుళం అరంగుళం ఉంటారమ్మా. 6 అడుగుల పొడుగు, ఇంత మేసాలు ఉంటాయి. పైగా వాళ్ళు కండపుష్టి కోసం గోంగూర కూడా తిప్పుతారు. ఏమిటో మీరు ఈ మధ్య గోంగూరన్నా ఉలిక్కి పడుతున్నారు. అమ్మా నాన్న బాధపడకు. ఆ మాధవ్ గడి రౌడీజం ఏంటో నేను చూస్తాను. ఇదిగో ఆమె జ్యోతి ఉందా? లేదండి. స్వాతి ఉందా? లేదండి. పోనీ ప్రభ ఉందా? వాళ్ళు ఎవరు లేరు గానీ జ్యోతిచల్ చిత్ర మొన్నే పెద్ద మనిషి అయింది. తీసుకెళ్తావా? బాబోయ్, పల్లెటూరులో కూడా రెడ్ ఏరియా ఓపెన్ చేశారా? కలికాలం కాదు, చలికాలం. ఏంటి రౌడీలు నా క్లయింట్ ఎక్కడ పడ్డారు? నో, నా క్లయింట్ నేను కాపాడుకోవాలి. బాబు అబ్బాయి కదలలేదేంటి? టైర్ పంచలేడిందా? ఈడెప్పుడు రే దిగా మెల్ల దండేంటి? డెడ్ బాడీయా? రే నీ రూట్ మీద నా రూట్ మీద దిగా. బతుకున్న వాళ్ళకంటే నువ్వే బెటర్ రా. లిఫ్ట్ ఇచ్చినందుకు రుణం తీర్చుకున్నావు. థ్యాంక్స్. నా క్లయింట్ మీద హత్య ప్రయత్నం చేస్తున్నందుకు సెక్షన్ 302 ప్రకారం మీకు ఉరి శిక్ష ఇదేదో
సిటీలో ప్రాక్టీస్ పెట్టాం ఇలా కొండలో తిరిగిన బోలని కేసులు దొరికి మనం భారతీయులం ఎప్పుడన్నా కొట్టుకోవాలి కానీ ఎప్పుడు కొట్టుకోవడం అంటే చూడండి సార్ చూసాం నా పిల్లల్ని కడుపుండి ఈ సైకిల్ మీద గుర్తించేయండి ఇప్పుడు నా కడుపు కూడా పోయిందండి సార్ వాళ్ళిద్దరు రాంగ్ రూట్ వచ్చారు నా సైకిల్ డ్యామేజ్ అయింది సార్ ఎందుకే దానికి ఎంత కష్టపడతారో నువ్వు వాడు సైకిల్ తీసుకెళ్ళు ఎంత ఖర్చు అయినా రిపేర్ చేసి తీసుకురా నువ్వు వీడి పిల్లల్ని తీసుకెళ్ళు ఎంత కష్టపడైనా కడుపు చేసి తీసుకురా నా పిల్లల్ని తీసుకెళ్ళి కడుపు తీసుకురావాలా తీసుకెళ్ళిపోతాడు అన్నయ్య ఒక్కడే ధర్మాన్ని 2 చేతులతో మోస్తున్నాడు మనం కూడా సాయం చేస్తే పోలా గుంట నక్కకి జింక పిల్లలు పుట్టవు అవును ఈ 9 చదువులు కాలేజీలో నేర్చుకున్నావా లేకపోతే నీ బాబు నేర్పాడా నా మీసం పవర్ ఏంటో రాత్రికి చూపిస్తానే వాడు మీసాలు మెలేశాడు అంటే ఈ రాత్రికి మన ఇంటికి టెండర్ పెట్టినట్టే. ఏడ్చాడు వాడు ఇంట్లో అడుగు పెట్టాడంటే ఆ మీసాలకు నిప్పంటించి ఊరంతా పరిగెత్తిస్తాను. రాని ఇడియట్. ఏమిటో ఇది జాకీ చాన్ సినిమాలోలా ఉంది. అయినా ఈ చిక్కులు వాడుకోలేక. అసలు మాధవ్ గారు వస్తాడా రాడా? ఎందుకు రాడు? వాడు మీసం మేలేశాడంటే మహాభారతంలో భీముడు దొరకొట్టినట్టే. రుక్మిణి ఇదిగో మా గోళీలు. గొర్రెలు గొర్రెలు వాడు వచ్చేదాకా మనం దెబ్బకాయ ఆడుకుందామా? ఏం సార్ అనుకుంటారు? దెబ్బకాయ అన్నావుగా, అదిగో దెబ్బ ఇదిగో కాయ. దెబ్బకు 2 కాయలన్నా బాగుండేది. ఫోన్లే వచ్చిందే దక్కుదల. ఏంటమ్మా తలిపేసేస్తున్నావు? అమ్మ లేచిందంటే మన ప్లాన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అది ఎక్కడ లేస్తుందిరా? మంచం మీద పడుకుందంటే పాడి మీద శవంతో సమానం. ఇన్నాళ్ళు తమరు శవంతో కాపురం చేస్తున్నారన్నమాట. అవునరా, ఓ శవంతో కాపురం, ఇంకో శవంతో స్నేహం. దరిద్రుడని. ఆ బీడి ఆపరా, వెలుతులో నా ఫేస్ గుర్తుపట్టేస్తాను. గుర్తుపట్టాను, నువ్వు రజనీకాంత్ అబ్బా భాష అదా తొక్కలో కూడా ఎక్కడ దీనికి తోసుకొని పోతే పోలా తినటావా? మాతో పుల్లైనాడు ఇంట్లోకి వెళ్తున్నాడంటే మనకు దొంగతనం కేసు మర్డర్ కేసు గ్యారంటీ. నో, నా క్లయింట్కి యావజ్జీవ శిక్ష పట్టడానికి వీల్లేదు. మరి నేను ఏం చేయాలి? ఎస్, ఎన్నే రంగులో తోకాలి. ఇదేంటి షుగర్లెస్ టీలో ఉంది? ఏంటి నాయుడు గారు 2 కళ్ళకి వికెట్లు పెట్టారేంటి? వికెట్లు కాదురా, పుల్లలు. కళ్ళు మూతపడకుండా. అరే, ఈ సంగతి ముందే తెలిస్తే మా ఆవిడ చచ్చిపోయే ముందు 2 కళ్ళకి 4 పుల్లలు తగిలించాడితే కళ్ళు పూసేది కాదు కదా. అరే, దీంట్లో పెట్టారేంటి నీళ్లు? నేను తెచ్చాగా మందులోకి నీళ్లు. తాగేవి కాదులేరా. ఓహో, కడుక్కోవడానికే. చల్లటి నీళ్ళలో కాళ్ళు పెడితే నిద్ర రాకుండా ఉంటుంది. అన్న ఆ మాధవ్ గారు ఎంత దొంగ అయినా మీకున్న దొంగ తిరుగుతాట్లు వాడికి ఎక్కడ ఉన్నాయండి? పొగడతలొద్దు, మందు పోయి. చూసావా జోసఫ్ ఎంత మోసం చేశాడు? ఫీజు పీకుతానని చెప్పి పీకలేదు. జోసఫ్ మాట తప్పే మనిషి కాదు. వాడేమన్నా హరిశ్చంద్రుడా? అంతకంటే గొప్పోడు. ఏ హరిశ్చంద్రుడికి ఫీజు పీకడం రాదుగా. జాకెట్ నా కళ్ళు పోయారా? నా కళ్ళు పోయా. ఎక్కడికి పోతాయండి? ఇక్కడ ఎక్కడ పడి ఉంటాయి? ఎత్తికిస్తాం కదా. నాకు చూపు కనిపించట్లేదు. అమ్మో, నాకు కనిపించట్లేదే. మీరంటే తాగితే పోయిందండి చూపు. నేను మందు గ్లాసులో పోస్తే పోయింది. జోసఫ్ ఫీజు పీకేశాడు. ఫ్యూజ్ ఏంటి? మాటిస్తే జోసఫ్ మందులో స్తంభాలైనా పీకేస్తాడు. నువ్వే కరెక్ట్. వెళ్ళి మాట్లాడు. చీకటి కదా, ఎవరికి వినపడదులే. ఇక్కడెక్కడో బజ్జీలు ఉండాలి. ఇందా ఇది కర్ర. రే, నిజం చెప్పు, మందులో ఏం కలిపావు? నీళ్లు. నీళ్లలో ఏం కలిపావు? మందు.
ఆ మందులో ఏ మందు కలిపావు? ఏంటండి మీరు అనేది? మీ నీళ్లు మీ మందు దాకా కడిపోతే అని అంటారేమిటి? అసలు ముందు మీరు నిజం చెప్పండి. మీరు ఇచ్చింది బ్రాంతి నల్లు మంది. మొన్న కూడా అంతే, చెట్టు చెప్పి ఫినాయిల్ ఇచ్చారు, కొట్టుకుంటే ఊళ్ళంతా పొక్కింది. ఇప్పుడేమో కలిపితేనే కడుపోయినాయి. అయ్యో నాన్న, ఏంటి మీ అల్లరి? అమ్మా వచ్చావా? కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేదు, కబోదినైపోయింది తల్లి, కళ్ళు పోయాయి. కళ్ళు కాదు పోయింది, కరెంటు. కరెంటా? మరి నా కళ్ళేవి? అబ్బా, కరెంట్ వచ్చాక కనపడతాయి. పాపాత్ముడు కళ్ళు పోతాయి అంటారు, అది కూడా అబద్ధమే. నేను అనవసరంగా బ్రాంతిని అనుమానించాను. నేను మిమ్మల్ని అనుమానించాను. సరే సరే, కళ్ళకు నా పుల్లలు తీసి ఇలా రండి. వస్తున్నానమ్మా. ఆడ బెల్ట్ గాడు ఈడో కొట్టండి. మందు ఒరే నాయుడు, తాగడానికి గుక్కడు నీళ్లు లేక జనం ఏడుస్తా ఉంటే నీకు కాళ్ళు పెట్టడానికి గంగాళం నీళ్లు కావాల్సి వచ్చాయా? చెప్తారా నీ పని? నీ పని చెప్తా. నాయుడు, ఏంటి చిన్న కృష్ణ, అర్ధరాత్రులు ఎత్తుక్కుంటున్నావు? కన్ని కోసమా ఎన్న కోసమా? దయ్యాలు మాట్లాడతాయా? ఏంటి మనుషులు ఎప్పుడు చూడలేదా? చాలా ఈకి పెరసన. మీరా మాధవ్ గారు అనుకున్నాను. చేతిలో టార్చ్ ఎందుకురా? మాధవ్ వస్తే చూడ్డానికి. వాడు మనం చూస్తారు కదరా. ఎట్లా చూస్తాడంటే లైట్ మంచి చేతిలో ఉంటాను. తాటికాయ ఎంత తలకాయ ఉంటే కదా, అందులో యాపకాయ ఎంత బుర్ర ఉండాలి. ఇలాంటి ఎదవని పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఆ మాధవ్ గారు మాట్లాడితే నిజం వేస్తాడు. ఇదే జరిగిందమ్మా. ఏమిటి గురువు గారు, ఆన్లైన్ అడుగుతాడలో నడుస్తున్నారా? అబ్బా, నిప్పుల్లో కాళ్ళు పెట్టాను రా. ఓహో, నిద్ర రాకుండా ఉండడానికి ఇదొక మార్గమా? కాళ్ళు కోడి కాళ్ళ ఫ్రై అయి నేను ఏడుస్తుంటే మధ్యలో నీ గోలంటే ఎదవా. మీసాల మాంత్రికుడు వచ్చినట్టున్నాడు. వాడు తప్పించుకోకుండా కళ్ళల్లో ఒత్తు వేసుకుని చూడాలి. ఓహో, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? కళ్ళల్లో వేసుకోవడానికి పూజ గదిలోకి వెళ్ళి ఒత్తులు పట్టుకొస్తా. ఇక్కడ గంట ఉండాలి. ఏమైందబ్బా? ఎవడ్రా గంట తీసిందే? ఎవడ్రా గంటంది? నేను తీసింది అరగంటే, నన్ను తీమంది అరగంటే. రే మాధవ్, నువ్వు దొంగతనం చేయడానికి అరగంట చాలను. నీ టైం అయిపోయింది. నేను ఫీజు పెట్టడానికి వస్తున్నాను. కరెంట్ వచ్చాక నైన్ నిన్ను పట్టుకుంటే నాతో కంప్లైంట్ అరే కరెంట్ పోయి నువ్వు కళ్ళకి వస్తా అనుకుంటే డైరెక్ట్కి వస్తాడురా. ఏంటో వీళ్ళంతా, నేను పెద్ద లాయర్ అయిన తర్వాత నన్ను చూసి పడిపోతారు అనుకుంటే ముందే పడిపోతున్నారు. మాధవాయ్, బెయిల్ రెడీ చేసేస్తున్నాను. ఎవడరా ఇది? ఓహో, ఫుల్ కోట్లో వచ్చాను కదా, హాఫ్ కోట్లో అయితే ఈజీ గుర్తుపడతాం. ఇది అటెంప్ట్ టు మర్డర్, డౌట్ లేదు. చెక్కబండి. దొంగ దొంగ వచ్చాడు, దొంగల బండి ఎక్కాడు.
హలో దొంగ గారు, ఏంటి విశేషాలు? నీ బాబు ప్రసవించాడు. ఆహా, ఆడా మగా? చెక్క. చెక్కగాల మాది చక్రాల బండి. అమ్మయ్యా పట్టేసావా? నా తల్లే ఒరే బెల్ట్ ఎక్కడ తెచ్చావు రే? ఏమిటండి మీద పిరికి మేళం, నేను ఉన్నాను కదా. అరే వీడోడండి అడుగు దొంగలో చిరంజీవిలాగా గాల్లో వేలాడుతున్నాడు. ఐదు దొంగ కాదురా, మీసాల దొంగ. మీసాల దొంగ ఏడి? ఏంటండి ఏమైంది? శాంతక్క, నేను మాధవ్ని. రుక్మిణి సీక్రెట్ గా రమ్మంటే వచ్చాను. అలా ఎందుకన్నావమ్మా? నువ్వే వాళ్ళ ఇంటికి రావచ్చు. ఏంటి నా కూతురు రమ్మందా? నాన్న, నన్ను అనుమానిస్తున్నావా? నేను నీ కూతుర్ని నాన్న. నాలో ప్రవహించేది నీ రక్తం. అదే అందుకేనమ్మా డౌట్. ఒరే బలరాం, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి జనాన్ని పోగేసుకురా. పంచాయతీ పెట్టి వీడి బతికే తేల్చేద్దాం. మొత్తం అందరినీ పిలవండి. వాళ్ళు నా మాట వింటారో మీ మాట వింటారో చూద్దాం. ఏంట్రా నీ మాట వినేది? ఆ చెవిలో పడే చెప్తాను. ఏం అక్కర్లేదు, ఆ చెప్పేది పెద్దగానే చెప్పు. నేను చెప్పేది ఏంటే, అక్కేమని నేను వదిలేస్తుంది, నీ కూతురేమో అడ్డుపడుతుంది. డేంజర్ ఉందా? వెతవ చెవి కోసం కుటుంబాన్ని వదులుకుంటారా? ఆ చెవేదో వాడు డుట్టు పెట్టండి. ఇంత దానికి పంచాయతీ ఎందుకు? ఊరే నేనే ఊరు. ఈసారి నేను క్షమించలేస్తున్నాను. వెళ్ళు. అదే నాన్న, పళ్ళు చికెన్ వాడిని వదిలేమంటావా? వదలొద్దమ్మా, వదలొద్దు. ఊళ్ళో జనాన్ని అందరినీ పిలవండి. మిలిటరీ బాబాయ్ మాత్రం మర్చిపోద్దే. అవును, ఆయన వస్తే తుపాకీ పెట్టి షూట్ చేస్తారు. ఓహో, ఇకనే ఈ ఇంటికో శవం గ్యారంటీ. అదే వదమవుతూ వాడు వస్తే ఆ విషయంలో అందరినీ కాల్చేస్తాం. అకారణంగా చేస్తాం. అవునమ్మా, అంత హడావుడు ఎందుకు? వీలు చూసుకొని టైం ఉన్నప్పుడే తావచ్చు. ముందు వాడిని వదిలేయమ్మా. మేమేమన్నా నీ కష్టార్జితం అడిగామా? ఈ ఇంట్లో మాకు రావాల్సిన వాటా అడిగాం. చెల్లికి పెళ్లి చేసే వరకు ఇంటిని వాటాలేయటం కుదరదు. అయిన దానికి కాని దానికి చెల్లెలు పెళ్లి మా ఆలత పెళ్లి అంటూ జంగందాలకు గంట వాయిస్తావెందుకు? ఆస్తిలో వాటా పంచాల్సి వస్తుందని. దానికి పెళ్లి కాకుండా చేస్తుంది నువ్వు కదూ. నీలా ఆస్తి కోసం అయిన వాళ్ళని వదిలించుకోవాలనుకునేవాడిని కాదు నేను. అమ్మా అమ్మా అమ్మా, చూసారా ఎన్నెన్ని మాటలు అంటున్నాడో. అంటే ఈ ఇంట్లో మాకు హక్కు లేదంటావా? హక్కుల కోసమే కొడుకులైతే భవిష్యత్తులో తల్లిదండ్రులు కొడుకుల్ని కంటానికి భయపడిపోతారా? నీ నీతులు వింటూ కూర్చోడానికి మాకు టైం లేదు. ఆల్రెడీ కబురు పెట్టాను, సర్వేయర్ కూడా వచ్చేస్తున్నాడు. ఓహో, అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చావు అనమాట. ఇక నీతో నాకు పొత్తు కుదరదురా. ఇప్పటికే నువ్వు దొంగవని మా అత్తగారింట్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. అవునరా, నేను దొంగనే. 10 ఏళ్ల వయసులో నాన్న చచ్చిపోతుంటే వేరే గతి లేక దొంగనయ్యాను. తోడబుట్టిన చెల్లెలు అన్న ఆకలంటే చూసి తట్టుకోలేక దోపిడీ చేశాను. దొంగంటే అర్థం కూడా తెలియని వయసులో దొంగతనం చేసి వస్తున్న కాళ్ళకి దెబ్బ తగిలితే నా కంటికి కనిపించింది కారుతున్న రక్తం కాదు, చెల్లి ఆకలితో ఏడ్చి ఏడుపు. నీకు ఇవన్నీ కనిపించావు. చిన్నప్పటి నుంచి మేనవ దగ్గర పెరిగావు కదా, అందుకే అందరూ నీలా కూర్చొని హాయిగా తింటున్నాను అనుకుంటున్నావు. చూడు, నేను చదువు మానేసిన రాక్ కాదు, నీ చదువు ఎక్కడ ఆగిపోతున్నాను. ఈ రోజు పెద్ద ఉద్యోగస్తున్నా ఓ ఎగురుతున్నావే. నీ జీతం కంటే 2 నెలల వడ్డీ కింద ఆ నాయుడు గారు కడతాను నేను. ఆ నాయుడికి ఎంత వడ్డీ కట్టినా సరిపోక ఇదిగో 10 రోజుల్లో మొత్తం కట్టమని లాయర్ నోటీస్ పంపించాడు. వాటా కావాలన్నావుగా, దీనిలో సగం చించేయమంటావా లేకపోతే మొత్తం నువ్వే ఉంచేసుకుంటావా? పాత పంచి కోసం వెళ్తే ఉన్నగొచ్చి ఓడ పిక్కున్నారని ఈ దరిద్రం అంతా మనకెందుకు? పదండి పోదాం, రండి. ఎందుకమ్మా బాధపడుతున్నావు? మనకి ఈ మాత్రం నీడు కూడా ఉండదన్నా. నాన్న చివరి శ్వాస వదిలిన గుడిది. ఈ గుడిని కాపాడుకోవటానికి ఆ గుడిలో ఉన్న దేవుణ్ణి నేను ఎదురిస్తాను. నువ్వే బాధపడకమ్మా. చాణక్య శబ్దాలు సరే గానీ ఇంటి మీద పెట్ట తిరుగుతాం అనుకుంటున్నావు? ఆ పుల్లేనాడు ఆస్తి మొత్తానికి వారసులు ఎవరు? వాడుకున్న ఒకే కూతురు రుక్మిణి. దాందే కదా, దాన్ని ప్రేమలో దించాను అనుకోండి, అది మాధవనే చేసుకుంటాను దాని బాబు వెంట పడుతుంది. దాని బాబేమో నీ కాలు కొడుతాను నా వెంట పడతాడు. దాంతో నా ఇంటి సమస్య మాయం. రై, వస్తువులు దొంగతనం చేయగలవు కానీ ఆడవాళ్ళ మనసును కూడా దొంగతనం చేయగలవు నువ్వు. మనకేం తక్కువ గురుగారు? ఎంత ఎత్తుగోడైనా దూకేయగలం, ఎంతటి ఆడదైనా పడేయగలం. ఐడియా బాగుంది కానీ ఈ రూట్ కరెక్టేనంటావా? నో డౌట్. ఈ రూట్ లో వెళ్తే మన చక్రానికి కట్టే. నమస్కారం సార్. నమస్కారం. కొత్త ఎస్ఐ ఎన్కౌంటర్ కళింగరాజ్ అని ఈ రోజే చార్జ్ చేసుకుని లాఠీ చార్జ్ మొదలెట్టడానికి వచ్చాడు. కొత్త ఎస్ఐ ఈయనే హెడ్ వెయిట్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు అని. దొంగకి తాళాలు ఇవ్వడం చూసాం కానీ టోపీ ఇవ్వడం పోలీస్ చరిత్రలో ఎప్పుడైనా చూసావా? జుట్టు బాగు రాసి టోపీ ఆయనకి ఇచ్చావా? లేరా అంజిగా ఇట్లా ఇట్లా. దొంగతనంలో ఈ అర్జునుడికి వీడు ద్రోణాచార్యుడు. అబ్బో, కాళ్ళల్లో ఆనలు లేకపోతే హెలికాప్టర్ వేసుకుని అడ్డపడ్డా దొరకడు. రిటైర్ అయిన దొంగలకి పెన్షన్ ఇస్తున్నారని పేపర్లో వచ్చింది. ఆర్డర్స్ వచ్చాయండి. నీ పేరు పెన్షన్ లిస్ట్ లో కాదు, ఎన్కౌంటర్ లిస్ట్ లో ఉంది. రాయ్, నీ పేరేంట్రా? మాధవ. పూర్తి పేరు చెప్పరా? మేసాల మాధవ. ఆడి మీసాలకు పెద్ద చరిత్ర ఉందిలేండి. ఈడెవడన్నా చూసి మీసాలు మెలేస్తే ఆ రోజు ఆడింటి కన్నం పడ్డట్టే. ఓహో, అంత పవర్ఫుల్ మీసాలా? ఏది ఒకసారి మెలేరా? వద్దు సార్, సస్పెండ్ అయిపోతారు. వెంకటేశ్వరరావు, మన విషయాలు స్టేషన్ లో మాట్లాడుకుందాం. వెళ్ళ. వెళ్తున్నాను సార్, వెళ్ళిపోతున్నాను అండి. మెలేరా?
వెరీ గుడ్. పడగలేని పాము పిల్లల్లో ఉన్నాయి కదరా నీ మీసాలు. రేపు ఉదయం 10 గంటలకి స్టేషన్కి వచ్చి కనపడు. కానీ వచ్చేటప్పుడు ఆ మీసాలు ఉండకూడదు. కాయ్ మిసం మీద కాయ్ 10కి 100 100కి 1000 కాయ్ రాజా కాయ్. కాయ రాజా కాయలేదు కజ్జి కాయలేదు నువ్వు నోరమోయరా. రేయ్ ఇవాళ మెగాస్టార్ సీఎం అయినా సరే సీఎం మెగాస్టార్ అయినా సరే మాధవ్ గారు మీసాలు తీసేసి వస్తాడు. నా పందెం 100 రూపాయలు ఎట్రా. మీసం తీయడని నా పందెం 200. ఏంట్రా చేయి పెట్టాలని ఆ మాధవ్ గారు మీసాలు తీయడని మీ పేరు మీద 1000 రూపాయలు పందెం చేస్తాను. చెప్పు తెగుతుంది. పక్కనే ఉండి గోతులు తీయడం అంటే ఇదే. మంచి సలహా ఎప్పుడు విన్నారు కాబట్టి. ఎప్పుడు చెప్పావు కాబట్టి. నాయుడు గారు మీకు సుడుందండి. చూసారా ఆడు మీసం తీసేశాడు. అందుకే మూతి మూసేశాడు. నేనే గెలిచాను. ఈ డబ్బంతా నాదే. కృష్ణాష్టమి నాడు చూసే వాంతి చేసుకున్నారు. మళ్ళీ చూపించమంటారు ఏమిటి? మీసం లేకపోతే ఆడి మొహం ఇత్తడితో చేసిన ఇస్త్రీ పెట్టిలే ఉంటుంది. అది చూపించమంటా. ఇస్త్రీ పెట్టా. వద్దండి మీ అమ్మాయి అవుతుంది. అమ్మాయి ఏమిటి అందరం అవుతాం చూపించు. తప్పదంటారా? తప్పదయ్యా, చూస్తేనే కానీ ఆయన మనిషి కాదు. ఇక మీరు గుడికి వెళ్ళొచ్చు. ఈ డబ్బులన్నీ నేను చెప్పినట్టు మీరు పందెం కాసుంటే కనీసం డబ్బులు అన్నది దక్కుండేవి. అంటే గీకలేదన్నమాట. ఏంటి గీకేది? గోంగూర. గోంగూర నీ తల పొగరు దించుతాను రా. చూసారా ఎస్ఐ గారు వాడి పొగరు? ఎవరిది? వీడిదా? అవును సార్. కాదు సార్ వాడిది. మీరు వార్నింగ్ ఇచ్చినా వాడు మీసాలు గీయలేదు. స్వామి శరణమయ్యప్ప. నమస్కారం స్వామి. చెప్పరా నువ్వు మీసాలు ఎందుకు గీయలేదు? ఆయన సంజాయిషి చెప్పు. క్షమించండి స్వామి, నేను మీసాలు తీస్తే ప్రాణహాని మానహాని ధనహాని అని గురుస్వామి నంబ్యార్ స్వామి చెప్పారు స్వామి. చాలేరా, గోడలు దూకేవాళ్ళు చెంబులు కాజేసేవాళ్ళు నల్ల డ్రెస్ వేస్తే అయ్యప్పలు అయిపోరు. శత్రువుల్ని ఇలాగ తీసే స్వామి. మీరు చాలా మంచి మంచి స్వామి, కానీ కొంతమంది దుష్ట స్వాములు మిమ్మల్ని రెచ్చగొట్టి నా మీసాలు తీయించాలనుకుంటున్నారు. అయినా మీసాల విలువ మీకు తెలియందా? ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మీసం లాగితే మండుతోంది. అదే స్వామి, మీసాలు లాగితే చర్మం మండుతుంది కదా. లేకుండా నేను తీస్తాను రా. వెంకటేశ్వరరావు వెళ్ళి బార్బన్ తీసుకురా. అది ఆర్డర్ అంటే అలా ఉండాలి. ఒక్కసారి కొరిగితే జన్మలో మలవకూడదు. ఏమండి అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు మీసం తీయించేస్తే పాపం. అవును, ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. ఒక్కరు మాట్లాడరావా? పెద్ద మనుషులు మేము మాట్లాడుకుంటాం, మీరు వెళ్ళండి. ఒక దొంగకింత ఫాలోయింగ్. వాడు దొంగ విధమని తెలిసి కూడా అందరూ వాడిని సపోర్ట్ చేస్తున్నారంటే ఇక్కడే ఏదో లాజిక్ ఉంది. అసలు మీరు ఈ ఊరి వాళ్ళు కాదనుకుంటాను. నిజం చెప్పాలంటే నాయుడు గారు ఓ కాంట్రాక్ట్ పని మీద మేస్త్రిగా ఈ ఊరు వచ్చారు. కాంట్రాక్టర్ ఇంట్లో లేనప్పుడు వాళ్ళ అమ్మాయి శాంతమ్మ గారిని బైనాకులర్ లో చూసి ఇక్కడే సెటిల్ అయిపోయారు. అదేం లేదులేండి, మా మాంగారికి నేను బాగా నచ్చాను. అదంతా అబద్ధంలేండి. సిమెంట్ లేకుండా ఈయన బ్రిడ్జి కట్టేసరికి ఆయన ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. నోరు మూసేలోగా పెళ్ళైపోయింది. ఆ బాధతోనే ఆయన కను మూసాడు. నీ గొంతు కొయ్యా. ఏమండి ఓసారి రండి. మీరేనా శాంతమ్మ గారు? మీ ప్రేమ కథని గుర్తు చేసుకుంటూ ఈయన మైకంలో ఉన్నాడు. అయినా మీకు ఈయన లవ్ చేయాలని ఎలా అనిపించిందండి? నాన్న అర్ధరాత్రి దాటింది. పొద్దున్నే శ్రావణ శుక్రవారం. తొందరగా బార్ మూసేస్తే మేము ఇల్లు కడుకుంటాం. నాయుడు గారు అమ్మాయి బాగుంది. అమ్మ జరీనా వహాబ్లా ఉంటే కూతురు కరీనా కపూర్ లా ఉంది. ఆవిడ చూస్తుంటే ఈ అమ్మాయికి అమ్మలా అనిపించట్లేదు. మీ అమ్మ కూడా మీకు అమ్మలా అనిపించదు. నైస్ కట్టింగ్. ఇంకో పెగ్గేస్తారా? చాలు చాలు. మీ అమ్మాయి ఒక్క మాటతో మంచి కిక్కిచ్చి. ఏమనుకోకండి, మా అమ్మాయి కొంచెం ఫాస్ట్. అది ఆమె తప్పు కాదు. ఎంతైనా ఆ రోజుల్లో మీ ఆవిడ ధనవంతుల పిల్ల కదా. ట్రాప్ చేయడానికి పెళ్లికి ముందే కడుపు చేసి ఉంటారు. అందుకే ఈ పిల్ల ఫాస్ట్ గా పుట్టింది. నేను ఇప్పుడు చెప్పానండి బాబు, మందేస్తే ఆయనకి దివ్య దృష్టి వస్తుందేమో. అన్ని చూసినట్టే చెబుతున్నాడు, పచ్చి నిజాలు. ఓకే ఓకే ఓకే, ఈ విషయం వదిలేద్దాం. మాటల్లో పడి ఆ మాధవ్ గాడి సంగతే మర్చిపోయాం. మీరేదైనా ప్లాన్ చేసి వాడు చిన్న దొంగతనం చేసాడని కంప్లైంట్ ఇవ్వండి చాలు. కటకటాల్లో పడేసి గుమ్మేస్తాను. రుక్మిణి లోపలికి పద. మనోళ్ళకి మందంటే పడదనుకుంటాను. మరి నేను వెళ్ళొస్తాను. గుడ్ నైట్. మందు బాటలు తీసుకెళ్ళరా? ఇంకోసారి వచ్చినప్పుడు తాగుతాను. వస్తా. ఓహో,
అంటే ఎస్ఐ గారితో మనకు మళ్ళీ మందు పార్టీ ఉందన్నమాట. రే బెల్టు, ఆయన సంగతి ఏమో గానీ నీకు మాత్రం మళ్ళీ ఎలకల మందు పార్టీ గ్యారంటీ. ఊరంతా మా నాన్నకు లోకువా, మా నాన్న మా అమ్మకు లోకువ అని మీకు నేను లోకువా. రుక్మిళ్ళలో పడేస్తానని చెప్పి నువ్వు గడ్డి పడిపోతావేంట్రా? అరే రుక్కురా. హీరోయిజం తగ్గకూడదు. ముందు నేను వెళ్ళి బిల్డప్ ఇస్తాను, తర్వాత నువ్వు ఎంట్రీ ఇద్దు కానీ. ఏ కనకం, బుడబుక్కులోడు దసరా కదే వచ్చేది? అవును, మరి ఇక్కడ బర్త్డే పార్టీకి వచ్చాడేంటి? ఏ నీతో గంగిరెద్దు ఉండేది అదేది? రుక్కు, ఈ కొడ్డలు గుట్టలు, ఈ చెట్లు పుట్టలు చూస్తా ఉంటే నీకు మన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు రావడం లేదా? అస్సలు గుర్తు రావట్లేదు. పోరి, నీకోసమే పుట్టి నీకోసమే బతికే ఆ అభాగ్యుడిని చూసావా? అతను అభాగ్యుడా? కాదు, నిర్భాగ్యుడు. మరి ఇందాక అభాగ్యుడన్నా? పోనీ దౌర్భాగ్యుడు నన్ను చెప్పనే, లేకపోతే మర్చిపోతాను. సరే సరే చెప్పు. నువ్వు చిన్నప్పుడు ఈత పళ్ళు కావాలని అడిగితే తను ఈత చెట్టు ఎక్కడం, వెంటనే గండు చీమలు నెక్కర్లో దూరి కండలు ఊడేలా కొరకడం, ఆ తీపి జ్ఞాపకాలన్నీ నువ్వు మర్చిపోయావా రుక్కో? ఇవన్నీ నాకు గుర్తులేవే. నాకు మాత్రం గుర్తు తెచ్చా, ఏదో బట్టి బట్టి చెప్పాను. అదే అదే పట్టు బట్టి చెప్తున్నా. సరే చెప్పు. మాధవకు నువ్వంటే ప్రాణం, ప్యార్, ప్రేమ, మొహబ్బత్, కాదల్. నీకీ మాట చెప్పడానికి వాడికి ధైర్యం లేక చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ అని పాటలు పాడుకుంటూ గడ్డ పెరుగు కోసం తిరిగే గడ్డు పిల్లిలా బతుకుతున్నాడు. మరి చెప్పవే. ఏ గండు పిల్లి, గండు పిల్ల, ఈ యాదవ్ ఏం చెప్పాడో అదేమిందో. ఇట్రా. ఏంటి గండు పిల్లి పారిపోతున్నావు? నువ్వు పిల్లన్న కుక్కన నేను బాధపడిన రుక్కు. నేను ఆకుతోటలో తిరిగే మిడతలాంటోడిని. ఇదేంటి? నీ పుట్టినరోజుకి నేను ఇచ్చే ప్రేమ కానుక. మిడతలా? మిడతలే. మిడతల్ని తక్కువ అంచనా వేయకురుక్కు. లైలా మజ్ను, రోమియో జూలియట్, సలీం అనార్కలి, పార్వతీ దేవదాస్, వాళ్ళందరికన్నా గొప్ప ప్రేమ చరిత్ర మిడతలది. అవును రుక్కు, మగ మిడతలన్నీ ఆడమిడతను అమితంగా ప్రేమిస్తాయి. కానీ కోరిక తీరాక ఆడమిడత మగ మిడత గొంతుకులకు చంపేస్తాయి. అయినా సరే మగ మిడతలు ఆడమిడతల్ని ప్రేమిస్తానే ఉంటాయి. వీటి వెనక ఇంత కథ ఉందా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా మాధవ్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. నీకోసం దొంగతనాలు కూడా మానేసి మగ మిడతల మెడ వంచి ఎదురు చూస్తున్నాడు. అవును రుక్కు. అంత త్యాగమా? వద్దు. అయినా నాకు కావాల్సింది ఇలాంటి ముంగి మాధవ్ కాదు, మరి పాత దొంగ మాధవ. నువ్వు ఎవరి వైపైనా చూసి మీసం మెల్లేస్తే ఆ రోజు వాళ్ళ ఇంటికి దొంగతనానికి వెళ్తావు కదా. ఏది నన్ను చూసి మీసం మెలే. మెలేయ్. మెలేవా? అయితే నేనే మెలేస్తాను. ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చి దొంగతనం చేసి మగాణ్ణని నిరూపించుకో. అప్పుడు నిన్ను ప్రేమించాలా వద్దా అని నేను ఆలోచిస్తాను. సరేనా? దాని ఇంటికి దొంగతనానికి వెళ్తే ఆ ఎస్ఐ గారికి రెడ్ హ్యాండెడ్ గా పట్టించేద్దాం దాని ప్లాన్. అమ్మ రాక్షసి, దీన్ని ఎలా ప్రేమించేది? నేను ప్రేమించేస్తాను. పోలేదన్నమాట. అబ్బా, వెన్నెల్లో మళ్ళీ తీగలా నిద్రపోతుంటే ఎంత అందంగా ఉన్నావే. మనిషిని చూస్తే ఊర్వశి, వివరాలు చూస్తుంటే రాక్షసి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఇటు చూసినా గుడి మీద బొమ్మే. ఏంటి, నేను మొగాన్ని కాదా? నీ ఫిగర్ చూసి నేను కాల్ చేరితే నెల తిరిగేలోపు నెల తప్పుతావు. 9 నెలల తర్వాత ఏం చేస్తాం? అసలు బంగారాన్ని వదిలేసి కాకి బంగారాన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది.
చేపకి అలా అంటున్నావు. నేను పెద్ద పెద్ద సొర చేపలనే చూసాను తెలుసా. మాధవి, ఏయ్ నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఫ్రూట్ వేద్దామని. వాయించిన చాలు, పక్కకెళ్ళు. పోతే మీరే పోండి, నేనేం తినాలి? వాడు వెళ్ళడు కానీ మనమే వెళ్దాం. పదవే. పదండి. ఆగండి నా గోపికలారా. ఆగు, నేను వచ్చిందే నీకోసమే. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే చూడడానికి నీకు సిగ్గులేదు? ఓ మల్లె మొగులు పెళ్లి మొగులు అయ్యా, నేను చూడనందు నీ దగ్గర ఏముందో చెప్పే. ఏంటి అర్థం కాలేదా? రాత్రి నీ గదిలోకి వచ్చాను, వచ్చిన వెంటనే నా ఏలేంటి అలా నోట్లో పెట్టేసుకున్నావు? ఇంకా ఎదవలోట పోలేదా నీకు? నేను కాబట్టి మనసును చంపుకున్నాను. అయితే అయిందని పుల్ల మామిడికాయని కొరికినట్టు కసక్కని కొరుకుంటే నీ పని కొత్త ఒకే అయిపోయేది. ఏంటి నమ్మట్లేదు కదా? రాత్రి నిన్ను ఎలా చూశానో ఎడమ వీపు మీద ఉన్న పుట్టుమచ్చను అడుగు, నడువు మీద వాగులా తిరిగిన వంకరలను అడుగు. ఇంకా నమ్మకం కుదరలేదా? చెంగెడ తెంగెడ ముంగెడ బుడబొక్కల తుంటడిక్కా. చూసావా, జీవితంలో నిజమైన దొంగతనం రాత్రే చేశాను. చచ్చిపోయినా మర్చిపోలేని తీపి జ్ఞాపకం. దీన్ని అక్కడే పెట్టుకో. నాకు చూడాలనిపించినప్పుడల్లా దొంగతనానికి వచ్చి చూసుకుంటా. ఏంటే? కొంపదీసి జరగకూడదు ఏమన్నా జరిగిందా ఏమిటి? అదొక రకంగా ఏడుస్తుంది ఏంటి? ఏమైందమ్మా? స్నానం చేయడానికి ఏటు కట్టుకెళ్తే మాధవ్ వచ్చి అలర్ట్ చేశాడు. అవును బాబాయ్, పండిక రుక్మిణి ఏడుస్తుంది. మట్టి తీయండి సార్. గుంట నేను తవ్వాలి, మట్టి నేను తీయాలా? తీస్తున్నా. చివరికి దొంగోడింట్లో గుంటలు తవ్వే దరిద్రం పట్టింది. మాధవ్ లోపల ఉన్నాడంటావా? మాధవా నువ్వు కూడా వాడిని పిలుస్తావురా? డౌట్ ఎందుకు సార్, తెలిపోద్ది కదా. ఏడ్చావు గారి చాలు. అది నిన్ను పుడుచానికి కాదు, డబ్బు పుడుచానికి. సరే పెట్టండి పెట్టండి. ఆగండి. ఎంత అది? 1000. మీ గుంటలు తవ్వే బుద్ధి పొరుచుకున్నారు కదా, 25,000 పెట్టండి సార్. 25,000 పెట్టండి సార్. క్యాష్ అంత ఎక్కువ ఉంటే కేసు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. పెట్టండి పెట్టండి. ఏడు పెట్టి 25 పెట్టండి. అమట్టేయండి అమట్టేయండి. బాగా పొడవండి సార్. మీరు పునాదులు తీస్తారనుకున్నాను కానీ సమాధులు చేస్తారనుకోలేదు. ఏడ్చేవులే గానీ వెయ్యేదిరా. అందులోనే వేశాను సార్, మీ లెవెల్కి తగ్గట్టుగా ఉంటుందని. నీకు మెడపోయింది కానీ మెదడు పోవాల్సిందిరా. మెదడంటే గుర్తొచ్చింది. రేపు పొద్దున ఎస్ఐ కరెక్ట్ గా కనుక్కోవాలంటే ఇక్కడ ఏదైనా గుర్తు పెడితే. నీ బెల్ట్ ఇప్పి పెట్టు. గుడ్ ఐడియా. నెల తక్కువ కదా, గుర్తుకు పెడతారని మనం గుర్తొచ్చేలా పెడతాం. ఈ పారేం చేద్దాం? పారేద్దాం. గుణపం మింగి. అవును బాబు, మా ఐడియాలతోనే పైకొచ్చి ఇప్పుడు మా ఐడియాలనే కాదంటున్నారు. మన టాలెంట్ ఏంటో రేపు పొద్దున కదా తెలిసేది. అవతలోళ్ళు కాదన్నారని మన ఐడియాల్ని చంపుకుంటామా? క్లియర్. ఆ వాడికి మీ చెల్లెలు నచ్చింది కనుక మిగతా విషయాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. నక్షత్రరీత్యా అబ్బాయి జాతకం చూస్తే పవన్ కళ్యాణ్ జాతకమే. గ్రహరీత్యా అమ్మాయి జాతకం చూస్తే రేణుదేశ జాతకం. ఇద్దరు జాతకాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అటు బద్రేటి జాని. నీ కమిషన్ నీ తగలేస్తాను గానీ బోత్ ది థింగ్స్ మూసుకొని కూర్చో. జాతకం తప్పి చెప్తే పంచాంగం చూసి చెప్తున్నాను రా సుంఠ. తప్పెందుకు చెప్తాను? అది పోయిన సంవత్సరం పంచాంగం. ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా గురుద్రోహి. అవసరం అయ్యి 2003. అయ్యా, ప్రస్తుత గ్రహస్థితిని బట్టి చూస్తే ముహూర్త బలం బాగున్నా నట్టింట్లోకి రాహు ప్రవేశిస్తున్నాడు. రాహువు ఇక్కడేం జరుగుతుంది? పెళ్లి చూపులా? అవునండి, మా చెల్లికి పెళ్లి చూపులు. అంటే మీరు చెప్పండి, మాధవ అన్నేనని తనతో గర్వంగా చెప్పండి. సారీ, రాత్రి నాయుడు గారి ఇంట్లో దొంగతనం జరిగింది. మా ఎంక్వైరీలో మాధవే దొంగతనం చేశాడని తేలింది. మీ ఇల్లంతా సోదా చేయాలి. రాయ్. ఏంటండి వీళ్ళు ఇంట్లో వెతుకుతారు, పెరట్లో వెతకరా? ఎక్కడ వెతకాలో మనకన్నా వాళ్ళకే బాగా తెలుసు. ఎలా తెలుస్తుందండి? దాచింది మనం కదా. అయ్యా, తమరు మాకు సెలవిప్పిస్తే మీకు మాధవ్ డబ్బు ఏమని ఇచ్చాడా? ప్రమాణ పూర్తిగా మాకేమి ఇవ్వలేదండి. ఇదిగో ఈ బుట్లో ఉన్న 1000 రూపాయలు కూడాను మావే. నాయుడు గారు, ఈ నోట్లు మీవేనేమో చూడండి. అంత చెత్త చెత్తగా నలిగాయంటే ఆయన నాయుడు గారి. మహాప్రభు, ఈ దొంగతనానికి మాకు ఎటువంటి సంబంధం లేదండి. కావలిస్తే 1000 రూపాయలు కూడా తమరే ఉంచుకోండి. గురుగారు నా దక్షిణ. నువ్వు నోరుపై దరిద్రుడా.
సంతానం కోసం సముద్ర స్నానానికి వెళ్తే ఉన్న ఒక్కటి ఉప్పు నీటిలో కొట్టుకుపోయిందిట. ఏంటది? కోచి. నువ్వేమనుకున్నా? అది నువ్వు నోరుమోయ్. అయ్యా పద, చూడా, మిమ్మల్ని కాదు. తప్పుకో రండి రండి. పోలీసు వాళ్ళకు 1000 కళ్ళు, వాడు అంగుళం కూడా వదిలిపెట్టరు. ఆ పక్కనే చూస్తారేంటండి, ఈ సైడ్ కూడా వెతకండి. ఏంట్రది కొమ్మ పుడిచిపెట్టు? అది తీరా తప్పరా. తెరవరా. ఏంట్రా ఇవి? అది పత్తి విత్తనాలు సార్. పత్తిత్తులా? కాటన్ సీడ్సా? మొలకెత్తడానికి పుడిచిపెట్టాను. నమ్మకద్రోహి, రాత్రికి రాత్రి డబ్బు కాచేసి పత్తి విత్తనాలు పుడిచి పెడతావరా? అమ్మ తోడు సార్, ఆ పత్తి విత్తనాలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. పత్తి రైతుల మీద ఒట్టు. రే దుర్మార్గుడా, నా 25,000 ఎక్కడ పుడిచిపెట్టావురా? ఇక్కడే కదా సార్ పుడిచింది. లోపలేం దొరకలేదు సార్. డబ్బు ఎక్కడ దాచిపెట్టావా? నాకే తెలియదు సార్, అసలే తీస్తే కదా పుడిచిపెట్టాను. రాయ్, పోలీస్ స్టేషన్ లో చెప్తూ గానీ తీసుకెళ్ళండి. నువ్వు చెప్తేనే కదా 25,000 పత్తి పెట్టాను. ఆ డబ్బు ఏం చేసావురా? 25,000 పత్తి విత్తనాలా? నాకు అసలు మీ మీదనే డౌట్ గా ఉంది. వెంకటేశ్వరరావు సార్, ఇంట్రాగేషన్ చేయి. రాత్రి పుల్లయ్యనాయుడు గారి ఇంట్లో దొంగతనం చేసావా? చేయలేదండి. నిజం చెప్పరా? ఏంటి నువ్వు ఇంట్రాగేషన్ చేస్తున్నావా, వాడిని ఎంటర్టైన్ చేస్తున్నావా? 25 ఏళ్ల సర్వీస్ లో నువ్వు నేర్చుకున్న 3rd డిగ్రీ ఇదేనా? అయ్యా బాబు అని ఐజీ గారు బాబుని అడిగినట్టు గడ్డం పట్టుకుని బతిమాలితే వీడు నిజం చెప్తాడా? తప్పగా ప్లీజ్ చచ్చిపోతాండి, వాడిని వదిలేండి సార్. చచ్చిపోతాడా? అయితే నువ్వే చెప్పించు, నువ్వే చెప్పించు. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పమంటే. ఇదిగో ఇంకా నేను లాయర్ అని చెప్పి పతి వాళ్ళతో చెప్పుకుని తిరగడం నా వల్ల కాదు. నువ్వైనా నాకు ఓటు చూసి నన్ను గుర్తుపెట్టి అన్నీ నాకు కేసు ఇప్పించలేదనుకో, చూడు ఈ అగ్గిపెట్టితో నన్ను నేను ఆహుతి చేసుకుని నీకు ఆరతైపోతాను. అన్నయ్య, చౌదరన్నయ్య, అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మీరే ఆయన కాపాడాలి. స్వామి, ఇన్నాళ్ళకి నా ఈమెయిల్ నీకు అందిందా? నువ్వేం భయపడకమ్మా, మీ అన్న వెనకాల నేనున్నాను, నా వెనకాల దేవుడు ఉన్నాను. లేదు, నేనున్నాను. అయ్యి బాబు పంతులు గారు, దగ్గర రాకండి. ఇప్పుడే ఒంటి మీద కెసనాలు పోసుకున్నాను, నేను కూడా హారతైపోతాను. ఏమంటే జీవితంలో రాక ఫస్ట్ టైం కేసు వచ్చిందండి, గెలిచి వచ్చాక మొక్కు తెచ్చుకుంటానే. మరి నాకేంటి? అందరికీ అగ్గిపెట్టి ఉంచండి. రే 106, ఆ లోకల్ డాన్ని బయటికి తీసురా. వీళ్ళందరూ నాకు లా అండ్ ఆర్డర్ నేర్పడానికి వచ్చారు. చట్టం గురించి తెలియకపోతే తెలుసుకో. ఎవరు నువ్వు? చౌదరి, జస్టిస్ చౌదరి. సాక్ష్యం కావాలా? పొద్దున్నే మా సత్తిగాడి బండి మీద ఇస్త్రీ చేయించిన నల్లకోటే చూసుకో. ఇదిగో నా క్లయింట్ మాధవ్ విడిపించడానికి అవసరమైన బెయిల్ పేపర్స్ తీసుకో. అసలు ఏ ఆధారాలతో మీరు నా క్లయింట్ మాధవ్ని అరెస్ట్ చేశారు? ఆ నాయుడు పోయిందని చెప్తున్న డబ్బు నా క్లయింట్ మాధవ్ ఇంట్లో మీకు కానీ దొరికిందా? మీ కంప్లైంట్ ఇచ్చిన నాయుడికి నా క్లయింట్ మాధవ్ మీద పూర్వపు కక్షలు, పగలు, ప్రతీకారాలు ఉన్నాయన్న విషయం ఈ ఊళ్ళో పాలు తాగే పిల్లల దగ్గర నుంచి పాలిచ్చే జంతువుల దాకా అందరికీ తెలుసు. మీకు మాత్రం తెలీదా? ఆ పగతోనే ఆ నాయుడు నా క్లయింట్ మాధవ్ చెల్లెలు పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తా ఉంటే అలాంటి నీచ నికృష్టమైన పనికి బానిసత్వం చేయడానికైనా మీకు ఈ డ్రెస్ ఉద్యోగం ఇచ్చింది? మీరు గవర్నమెంట్ సర్వెంటా లేక పుల్లయ్యనాయుడు ఇంట్లో పని మనిషా? నేరం చేయని మాధవ్ మీద కేసు బనాయించినందుకు రేపు మీ మీద కోర్టులో సెక్షన్ సిఆర్పిసి 329, ఐపీసీఏ 349, 329, 349, 529, 111 సెక్షన్ల ప్రకారం నేను గనక నేరాన్ని రుజువు చేస్తే ఆ సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు నీ టోపీ వచ్చిన నల్లకోడి చుట్టూ గెర్ర 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 తిరుగుద్ది. కేసు నడిపి కోర్టుకు మనలాగిలా ఉన్నాడు. చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి వీడి సంగతి తేల్చమంటారా? ఇప్పుడు పారిపోకపోతే ఫోన్ చేయడానికి కూడా మనం ఉండం పదా. బాబు
నా క్లయింట్ వదిలితేనే మీ ఒంటి మీద కాకి బట్టలు ఉంటాయి. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు పారిపోయారు. నేను ఇక్కడ ఉండాలా వెళ్ళాలా? ఆ ఫేస్ చూడు శ్మశానంలో మాడిపోయిన బల్బ్ లాగా. లాయర్ ఫీజు బిగిసాడుగా. అవునండి, మీరు నిజంగా లాయరేనా? ఏమయ్యా ఎప్పటికైనా నమ్మకపోతే నేను ఇంకెవరితో చెప్పుకుంటానయ్యా? లైఫ్ లో ఫస్ట్ టైం కేసు గెలిచానయ్యా. నాకు సుప్రీం కోర్టు మీద జెండా పాతినంత ఆనందంగా ఉందా? థ్యాంక్స్ చౌదరి. పుట్టి థ్యాంక్స్ ఏనా? ఏం కావాలి? ఫీజా ఎక్కడుంది? ఇదిగో ఇప్పుడే పీకా మంచి జేబులో పెట్టుకో. నా ప్లాన్ లో ఏం పొరపాట్లేదు. మీరు అమలు చేయడంలోనే ఎక్కడో తప్పు జరిగింది. ఇంకొక 50,000 రెడీ చేసుకోండి సార్. ఎందుకు? నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. మళ్ళీ నా డబ్బు కాజేయడానిక? రే ముందు ఆ 25,000 ఏమయ్యో చెప్పు. రాత్రి నన్ను ఇంటికి పంపి నువ్వు మళ్ళీ వెళ్ళి తవ్వి తీసుకున్నావు కదా సార్. అంత మాట అనకండి సార్, ఏదో మీ కాళ్ళ దగ్గర బతికేవాడిని. అందుకే కాళ్ళు లాగేశావు. రే సగం తీసుకుని సగం అన్నా ఇవరా? సార్ నా పాతివ్రత్యాన్ని శంకిస్తున్నాడు సార్. నాకు అన్ని తిరుగుచేట్లు ఉంటే మీకు పోటీగా వడ్డీ వ్యాపారం చేసేవాడిని కదా సార్. మీ గుండె మీద చేసి కూర్చున్నారా? మీ గుండె మీద చేసి చెప్పండి సార్. ఈ ఎదవ తెలియటట్లని నీయే కదూ. మీ అబ్బా కూతురు చేసిన పని వల్ల నా చెల్లి పెళ్లి చెడిపోయింది. నువ్వు ఆడదానివా? ఆడదాని అయి ఉంటే ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేసేదాన్ని. నాయుడు, రేపు నా చెల్లి పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వెళ్తున్నాను. ఏమైనా తేడా వచ్చిందో ఈసారి పత్తి విత్తనాలు కాదు, నిన్ను నా పెరట్లో పాతేస్తాను. జాగ్రత్త. ఇదిగో నువ్వు పాతి పెట్టిన 25,000. విన్నారా? ఏదో మీ పెరట్లో చోట్లేనట్టు వాళ్ళ పెరట్లో పాతి పెడతట. ఇదిగో బలరాం, అమ్మా నువ్వు నోరు మూసుకుని బయలుదేరతావా? అమ్మా డబ్బు నేనే తీశారని నింద నా మీద వేసేసరికి ఆ బాధతో ఉడిపోయానమ్మా. డబ్బు దొరికింది, నిజం బయటపడింది. నేను వస్తాను నాయుడు గారు. ఏంటండి సగం తీసుకోమని మీరే చెప్పారు కదా, మళ్ళీ వాటాకు వస్తారేమిటి? మరెవరండి? ఇది మా పెరట్లో పెట్టామనుకోండి. రే దొంగలంతా నా చుట్టూనే ఉన్నారా? సరే సచ్చినట్టు పెళ్లికి వచ్చిందే కట్నం. ఏమ్మా ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? మీ నాన్నతో కలిసి నువ్వు కూడా పాప ఆ మాధవ్ మీద పగ తీర్చుకున్నావు. అసలు ఇంతకీ మాధవ్ చేసిన తప్పేంటి? ఎప్పుడో వాళ్ళ నాన్న చేసిన అప్పుకి ఇప్పటికీ దొంగ లెక్కలు రాసి పీడిస్తూనే ఉన్నాడు మీ నాన్న. అంతెందుకు, అవసరానికి దొంగతనం చేసినా అతను ఎంతో కొంత నీతి ఉన్నాడు కాబట్టే మన ఇంటికి దొంగతనానికి వచ్చినప్పుడు తన ఇంటి డాక్యుమెంట్స్ వదిలేసి కానిస్టేబుల్ ఇంటి డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకెళ్లాడు. చిన్నప్పుడు అతను నిన్ను భుజాల మీద ఎక్కించుకుని రోజు స్కూల్కి తీసుకెళ్ళకపోతే అసలు నువ్వు స్కూల్కే వెళ్ళని మొండికేసేదానివి. అతను మొట్టమొదట దొంగతనం చేసింది నీకోసం. ఆ సంగతి మర్చిపోయావా? నువ్వు మీ నాన్న కలిసి ఆ మాధవన్ పెట్టిన ఇబ్బందులకి అతను క్షమించినా ఆ దేవుడు మాత్రం క్షమించడు. ఎన్ని దెబ్బలు కొడుతుంటే చూస్తే ఎలా ఊరుకున్నా ఉన్నాయా? అసలు రుక్మిణికి నీ మీద ఎంత కోపం ఏంటి? చిన్నప్పుడు నువ్వంటే ఎంత ఇష్టంగా ఉండేది. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. నువ్వా? మళ్ళీ ఇదో కొత్త ప్లానా? కాదు, మాలతి పెళ్లి విషయం మాట్లాడటానికి నేను మీతో వస్తాను. శుభకార్యాలకి పనికొచ్చే మనసు అనేది తోడు తీసుకెళ్ళడానికి. నేను చేసిన తప్పుని మగ పెళ్లి వాళ్ళకి నేనే చెప్తాను. వద్దు, నీ కన్నీళ్లు చూసి పడిపోవడానికి నేను 4th క్లాస్ చదివే మాధవని కాదు, మేసాల మాధవని. నా కంట్లో నలుసు పడితే దాని కంట్లో నీళ్లు తిరిగేవి. ఆ 4th క్లాస్ చదివే రుక్మిణికి లేదు, రాదు, వెళ్ళిపోయింది, సిటీకి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం మాధవ, ఇదేంటో నీకు గుర్తుందా? నా పుట్టినరోజుకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్. ఆడమిడత తన తప్పు తాను తెలుసుకున్నా దాన్ని సరిదిద్దుకోలేకపోయింది. కనీసం నాకైనా ఆ అవకాశం ఇమ్మని అడగటానికి వచ్చాను. నాది తప్పైపోయిందిరా బాబు అని ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదురా ఎండ్రకాయ. సార్ చెప్తే అర్థం కాదురా ఎండ్రకాయ ఎండ్రకాయ ఎండ్రకాయ. మగబెల్లి వాళ్ళు నిజం తెలుసుకొని పెళ్లి కొప్పుకున్నారు. ఇక మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మరైతే ఒక్కసారి మీసం వెళ్ళేవా? ఎందుకు? మా ఇంటికి వచ్చి మళ్ళీ నా నడుం మీద గొలుసు కొట్టేయడానికి.
నాయుడు గారు ఎవరు వచ్చినట్టున్నారు చూసి వస్తాను. ఏయ్, ఇది మా ఇల్లు. మర్చిపోయింది మీల్ కదా, ఇటు వెళ్తాను. అది నాన్న రూమ్. ఇప్పుడు ఏం చేయాలి? పైకి ఎక్కి పెంకులు తీసే టైం కూడా లేదే. ఏం చేద్దాం? ఏం చేద్దాం? నువ్వే చెప్పాలి. ఏంటి చెప్పేది? తల్తి నన్ను చూస్తే వాడే వెళ్ళిపోతాడు. నాయుడు గారు సరే ముందు తల్తి. ముందు నువ్వు దాక్కో. నేను దాక్కుంటాను, ముందు ఎవరో చూడు. నమస్తే. హలో మేడం, చాలాసేపటి నుంచి తలుపు కొడుతున్నాను. లోపల ఏం చేస్తున్నారు? ఓ, ఫ్రెష్గా స్నానం చేసి దేనికో రెడీ అయినట్టున్నారు. నాన్న బయటికి వెళ్ళారు. తెలుసు, మీ వాళ్ళు పెళ్లికి వెళ్ళారని తెలిసే వచ్చాను. నేను తలుపేసుకోవాలి. అంత తొందరగా ఉంటే వేసేయండి. నాకు గ్లాసు వాటర్ బాటిల్ ఇస్తే చాలు. ఇక్కడ తాగడానికి వీల్లేదు. ముందు బయటికి వెళ్ళండి. నీకోసం డ్యూటీ వదిలేసి వస్తే వెళ్ళిపోమ్మనడం చాలా పెద్ద నేరం. ఈ నేరం కింద నిన్ను అరెస్ట్ చేసి బెడ్రూమ్లో ఇంట్రాగేషన్ చేయాలి. పాపం బర్రెను బాదినట్టు బాదాడు. ఇన్ని నాటు దెబ్బలు తిని దర్జాగా ఏ పెద్ద ఆసుపత్రిలోనూ చేరక చాటుగా ఈ పంచకర్మ వైద్యం చేయించుకోవడం ఏమిటి? పాపకర్మ కాకపోతే మొహానికి. అరే ఒక్కడ మాపడ కాపడం పెడుతును, మరేం తిస్తును, మూత్రం సాఫీగా వస్తుందా? ఏమిటి యూరిన్ సాఫీగా రావట్లేదా? అరే బొట్లు బొట్లుగా చుక్కలు చుక్కలుగా వస్తుందా? అయితే బొడ్డు కింద మూత్రనాళం పగిలిపోయింది, అనుమానం లేదు. ఈ టైపు దెబ్బలు కొట్టేది ఆ మాధవ్ గాడు ఒక్కడే. వాడే నన్ను కొట్టాడని గ్యారంటీ ఏంటి? అయ్యో ఇదే దెబ్బ నన్ను కొట్టాడండి. అదేనండి అప్పట్లో కామేశ్వరుడు దొంగతనం చేస్తుంటే పట్టుకున్నప్పుడు అప్పుడే నా మెడ వెరగొట్టి బొడ్డు కింద ఇదే గొడ్డు దెబ్బ కొట్టాడు. అంతే. వారం రోజుల పాటు పైపు చెడిపోయిన వాటర్ ట్యాంక్ లాగా కడుపు ఉబ్బిపోయి అలా ఎప్పుడో అప్పుడప్పుడు చల్లగాలికి ఒకటి రెండు బొట్లు కన్నీటి చుక్కలాగా రాలేవి. ఏమండి మీకు తెలుసుగా? అయినా ఎస్ఐ గాని కొట్టే మార్కెక్కడిది. నువ్వు అలాగే అనుకో. ఎప్పుడో పెళ్లికి ముందు మీ ఆవిడికి నువ్వు చేసినట్టు వాడు నీ కూతురికి కడుపు చేస్తాడు. ఇంటికి వెళ్ళి కూతురు చూపించు. ఇంట్లో ఎవరు లేనప్పుడు వాడు శోభనం చేశాడో కడుపు చేశాడో తెలుస్తుంది. ఏంటండి అమ్మాయిని చంపేస్తారా? అవును, అడ్డొస్తే నిన్ను చంపేస్తాడు. ఏంటండి ఇది? ఆ ఎస్ఐ గాడేదో అమ్మాయి కడుపు అయితే వాగాడు అనుకోండి, అంత మాత్రం చేత కడుపు తీయించుకోవాలి కానీ కంగారు పడతావా? ఏంటి కడుపులు తీయించే వాళ్ళ కనిపిస్తారా? ఒకే పిల్లవి కదా అని గారాభంగా పెంచితే నా ఇంటికి వెళ్ళి పెడతావా? పని చెప్తాను. నేను నచ్చ చెప్తానండి. నచ్చ చెప్పే ఈ స్థితికి తీసుకొచ్చావు. గదిలో పడుండు. బయటికి అడుగు పెట్టావో కాళ్ళు కాదు నిన్నే నరికే చేతులు కడుక్కుంటా. సున్నం వేయడానికి మనిషిని పెట్టుకోవచ్చు కదన్నయ్య. మనకు సున్నం వేసే ఛాన్స్ ఇంకొకటికి ఇవ్వకూడదమ్మా. ఫీజు తీసేటప్పుడు దూరంగా ఉండవా నాన్న? పొరపాటున కొబ్బరి కనుకొని గుణమానికి కూర్చుంటే ఫీజు లేచిపోయేది. అరే కబీర్, పెద్ద మనుషులతో కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకోరా. నువ్వు పెద్ద మనిషి ఏంటే? నాకు రూపం అంత లేవు.
నేను కూడా ఈ గడ్డ మీద పుట్టి పెరిగినోనేరా. ఏంట్రా నువ్వు ఈ గడ్డ మీద పుట్టి పెరిగావా? ఒరేయ్ పుట్టానంటే ఒప్పుకుంటాను కానీ పెరిగానంటే ఒప్పుకోను రోయ్. చచ్చేవాడి కదా ఇందులో పడితేనే చేస్తాడా? వీడు తావడానికి అరచిప్ప కొబ్బరి నీళ్ళు చాలమ్మా. ఏంట్రే మాధవ పెళ్లి పనులన్నీ ధూమ్ధామ్గా చేస్తున్నట్టున్నావే. రండి సార్ రండి. ఏం ప్రభా మీ ఆయన రాలేదా? పెళ్లి రోజుకి వచ్చేస్తారు. వాళ్ళకి ప్రభా లోపల తీసుకెళ్ళి. మాధవా 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 ఒకసారి వెళ్ళారా, నీతో మాట్లాడాలి. పర్లేదు చెప్పు. నాయుడు పెట్టిన కేసు కోర్టుకి వెళ్ళింది. నేను అరెస్ట్ చేయడానికి వారెంట్ కూడా ఇచ్చారు. పెళ్లి రోజు ఆ ముందు రోజు నేను అరెస్ట్ చేయడం ఖాయం. ఇంటి డాక్యుమెంట్స్ నాయుడు దగ్గర ఉంటే మన దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లేవు. పోనీ నువ్వు నెలలో వడ్డీ కడుతున్నట్టు రసీదులు ఏమైనా ఉన్నాయా? అబ్బే అటువంటి ఏమీ లేవు. అక్కడే నువ్వు తప్పు చేసావు. ఇప్పుడు నేను అరెస్ట్ చేయడం గ్యారంటీ. ఇందులోంచి నువ్వు బయటపడాలంటే కోర్టుకు హాజరై ₹1,00,000 కట్టాలి, లేదా ఆ నాయుడు కేసు వాపస్ తీసుకోవాలి. టెన్షన్ పడకు. మాలతి పెళ్లి ఆగకుండా ఉండాలంటే మనం మెట్టు కిందకి దిగాలి. ఏంటిది నాయుడు గారు, మీ ఇద్దరి మధ్య బోల్డు లావాదేవీలు ఉండొచ్చు, వాటి మధ్యలోకి ఆడపిల్లలు లాగితేలాగండి. ఆడపిల్లంటే ఆడి చెల్లెలేనా? నా కూతురు కదా. ఇట్లాంటి దొంగదో నీ కూతురు ఎంట పడితే నువ్వు ఊరుకునేవాడివా? ముందు వాడిని నా కూతురుతో ప్రేమ వదులుకోమని చెప్పండి. సరేనండి, మీరు చెప్పినట్టే మీ అమ్మాయితో మా వాడు ప్రేమ వదులుకుంటాడు. మరి మా మాధవ్ ఇంటికాయతలు ఇచ్చేసి కేసు వాపస్ తీసుకుంటారా? పాత కోచి కోసం పకీర్ రాయబారం అని మధ్యలో నువ్వేంట్రా? ఆ మాట వాడు చెప్పాలి. సరే వాడితోనే చెప్పిస్తాను. ఏంటి వాడు చెప్పేది? అంత తేలిగ్గా తెరదించడానికి ఇదేం డ్రామా కాదు బాబు, ప్రేమ. నిజంగా డ్రామానేనండి. అవునండి, ఈ ప్రేమ మేమందరం కలిసి ఆడిన నాటకం. టాస్ వేయకముందే ఫిక్స్ అయిపోయిన మ్యాచ్ ఇది. శాంత ఏమే శాంత, ఇక్కడ అందరి మనసులో మారిపోయే లోపు అమ్మాయిని తీసుకురా. రుక్మిణి రామ్మా. నేను అనుకుంటూనే ఉన్నా, మన చెంబులు మంగళసూత్రాలు కాజేసేవాడికి మనసు ఎక్కడ ఉంటుందా అని. ఇదిగో అమ్మాయి, నీ మీసాల మోసగాడు మనసిప్పి మాట్లాడతట విను. రే ఇంకా ఆలోచిస్తావేంట్రా? దీనికోసంగా మన ఇంత నాటకం ఆడింది. వెళ్ళి చెప్పు చెప్పు. రే ఎందుకంటే మంచి ఛాన్స్ రాదు, వెళ్ళి చెప్పు. మీ నాన్న చెప్పిన మాట నిజమే రుక్కు. మా ఇంటిని కాపాడుకోవడానికి నేను ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాను. కానీ ఇప్పుడు వద్దు, ఇంకేం చెప్పొద్దు. నువ్వు దొంగవని తెలిసి ప్రేమించాను. నువ్వు నా మనసుని దొంగతనం చేసావనుకున్నాను, కానీ నా నమ్మకాన్ని దొంగిలించావని నాకు ఇప్పుడే తెలిసింది. అది కాదు రుక్కు. ప్లీజ్ నేను లేకుండా పెంకులు ఉడవేసి ఇంట్లోకి రాగలమేమో గానీ నేనుండగా గడప దాటి లోపలికి అడుగు పెట్టలేవు. వెళ్ళావు. అసలు చెప్పాల్సిన దాన్ని పూర్తిగా వినలేదు. నాటకంగా మొదలైనా నేను రుక్మిణిని నిజంగా ప్రేమిస్తాను. 20 సంవత్సరాలు పెంచానని చెప్పుకోవడం కాదు, కూతురు మనసులో ఏముందో తెలుసుకోలేని వాడివి నువ్వు ఒక తండ్రి. నా ఇంటి కాగితాలే కాదు, నీ ఇల్లు ఆస్తి మొత్తం రాసిచ్చిన రుక్మిణిని మాత్రం వదలను. నా చెల్లికి ఎలా పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. వాడు ఎవన్నాడు తెలుసా? వాడు అంత మాట అనలేదు. మరి ఇన్నాళ్ళు యేసుక్రీస్తు శిలువను మోసినట్టు మీ చెల్లెల బాధ్యత నువ్వు ఒక్కడవే మోస్తున్నట్టు నటించావుగా. ఇప్పుడు ఏమైంది? చెల్లెల కోసం రుక్మిణి వదులుకోవడానికి మనసు ఒప్పలేదా? మనసు పడే బాధ మనసున్న వాళ్ళకే తెలుస్తుంది, నోరున్న వాళ్ళకి కాదు. చూసారా చూసారా, ఇన్ని మాటలన్న తర్వాత ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. పదండి వెళ్దాం. ఇటు ఎట్లా వస్తాను బట్టలు వేసుకొని. రుక్మిణి ప్రేమించిన నాటకం ఆడాలంటే నిజంగానే ప్రేమించాం. ఇప్పుడు ఆ నాయుడు గానే రుక్మిణి ఎస్ఐకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడు. అటు రుక్మిణి చేజారిపోయింది, ఇటు మాలతి పెళ్లి ప్రమాదంలో పడింది. ఏం చేస్తాం? మాధవ వాళ్ళు ఏంటి ఇలా వచ్చావు? పెళ్లి చూపుల రోజు జరిగిన గొడవ వల్లే నేను మాలతిని చేసుకోవడానికి మా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎంతో కష్టపడి అందరికీ సర్ది చెప్పాను. మళ్ళీ పెళ్లి రోజు ఏదైనా గొడవ జరిగిందంటే ఇక ముందు ఎటువంటి గొడవ జరగకుండా నేను చూసుకుంటాను వాళ్ళు. మరి కోర్టులో కట్టాల్సిన డబ్బు అదే ఆలోచిస్తున్నాను. తీసుకోండి. ఏంటిది? ₹1,00,000. ఇది నేను బిజినెస్ కోసం దాచుకున్న డబ్బు. ప్రస్తుతానికి కోర్టులో కట్టేసి ముందు సమస్య నుంచి బయటపడండి. బాలు, ఇది నీకు నా చెల్లెలు చాలా అదృష్టవంతురాలు బాలు. ముందు మీరు లాయర్ని కలిసి మిగతా ఏర్పాట్లు చూడండి. అన్నట్టు ఈ డబ్బు నేను మీకు ఇచ్చినట్టు దయచేసి మా వాళ్ళు ఎవరికీ తెలియనివ్వకండి. మళ్ళీ అనవసరంగా గొడవలు అవుతాయి. అలాగే, వస్తాను. రేపు పొద్దునే పెందలాడారండి. 2 రోజులు తిన్నాలా? ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి.
ఇదిగో ఇవాళ డబ్బులు తీసుకోండి. స్వామి సమయానికి డబ్బుని నుంచి ఆపద నుండి కాపాడావు. ఇక పెళ్లి కూడా శుభంగా జరిపిస్తే జీవితం ఇంకెప్పుడు దొంగతనాలు చేయను. గురుగారు చూడండి వీడు ఈ టైంలో వచ్చాయండి. అవును రోయ్, ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళి తలిపేసుకో. మాధవా మాధవా మాధవా, గుడి మూసేసే టైంలో వచ్చావేంటి? తలుపులు వేసుకోవాలి పదా. ఏమిటి మాధవ అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు పూజారి గారు, నేను ఎప్పుడు అంటుంటానే, నేను మనసు పెట్టి మేసం మెలేస్తే సాక్షాత్తు ఆ దేవుడే నా వెంట వచ్చేస్తాడని. వీడు పెద్ద అన్నమయ్య, వీడు పిలిస్తే వెంకటేశ్వరం కిందకి దిగి రావడానికి. ఇట్లాంటి ఎంతమందిని చూశాను నేను, చాలా మందిని. గురుగారు దేవుడు కనిపించట్లేదండి. పిచ్చివాడా, దేవుడు ఎవరికి కనిపించడు రా, అందుకే కదా విగ్రహం పెట్టుకుని పూజించేది. అబ్బా నేను చెప్పేది ఆ విగ్రహం కనిపించట్లేదని. అమ్మ మాలతి, మాలతి, అమ్మ మాధవేడి ఏమో రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ఏమైంది? వేణుగోపాల స్వామి గుడిలో విగ్రహం పోయింది. మాధవే దొంగతనం చేశాడని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు. మాలతి, అమ్మా మాలతి, ఏమైందమ్మా? రేయ్ ఏమైందిరా? రేయ్ మాలతి పెళ్లి చేయడానికి దేవుడు విగ్రహం దొంగతనం చేయాల్సి వచ్చిందా? అమ్మా మాలతి, నేను వద్దు, నా దగ్గరికి రావద్దు. ఎప్పుడు గుడికి వెళ్ళినా నేను మనసు పెట్టి పిలిస్తే ఆ దేవుడే నాతో వస్తాడని మేసం మెలేస్తుంటే ఏదో సరదాగానే అవన్నీ నవ్వుకునేదాన్ని. కానీ నీ మనసులో ఇంత పాపం ఉందని ఊహించలేదు. ఎన్నాళ్ళు నువ్వు చేస్తున్నది తప్పే అయినా నా కోసం చేస్తున్నావు కనుక ఆ తప్పులన్నింటికి శిక్ష కూడా నాకే విధించమని ఆ దేవుణ్ణి కోరుకునేదాన్ని. కానీ నువ్వు ఈ రోజు నా పెళ్లి కోసం ఆ దేవుణ్ణే దొంగతనం చేశావు. ఓ దొంగకి చెల్లిగా పుట్టినందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు. కానీ ఈ ఊరిని కాపాడే దేవుణ్ణి కాజేసిన రాక్షసుడి ఇన్నాళ్ళు అన్నయ్య అని పిలిచినందుకు సిగ్గుపడుతున్నాను. సార్ నాకే పాపం తెలియదు సార్. సార్ మీరు కూడా నన్ను నమ్మకపోతే నువ్వు ఈ దొంగతనం చేయకపోతే రాత్రికి రాత్రి ₹1,00,000 ఎలా సంపాదించావు, కోర్టులో ఎలా కట్టావు, ముందు ఆ సంగతి తేల్చరా. అది ఈ డబ్బు నేను మీకు ఇచ్చినట్టు దయచేసి మా వాళ్ళు ఎవరికీ తెలియనివ్వకండి. నువ్వు మిసాలు మెలేశావని దేవుడే నీకు భయపడి గుడ్డిలో డబ్బు నీకు హ్యాండ్ ఓవర్ చేశాడా చెప్పు. ఆడెప్పుడన్నా అడిగితే నిజం చెప్పాడురా. రేయ్ నా మాట వినంట్రా, నిజంగా నాకే తెలియదురా. ఆడికి ఏమీ తెలియదంట్రా పాపం. విగ్రహం ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. ఇవ్వరక వణదులే. పోరా, జనం రాకముందే పారిపో. ఆ దేవుడే కాకి బట్టలు వేసుకుని వరం ఇచ్చాడు అనుకో. వెళ్ళా.
సార్ నాకు అర్థమైంది సార్. విగ్రహం ఎక్కడుందనా? కాదు సార్, ఇది ఎన్కౌంటర్ అని. పర్వాలేదే, ప్రమోషన్ ఇవ్వచ్చు. త్వరగా కానివ్వండి సార్, కరెక్ట్ రేంజ్ లో ఉన్నాడు, కొట్టేయండి సార్. నేను నిర్దోషణ నిజం ఈ 4 గోళ్ల మధ్య సమాధి అయిపోతున్నాను అనుకున్నాను. నా నిజాయితీని నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశం ఇచ్చావురా. థ్యాంక్స్. ఏంటండి ఇది? చేతికి దొరికిన వాడిని చేతకంటే అంత వదిలేశారు. అది కాదండి. ఏది కాదండి, తెల్లవారితే తిరునాళ్ళ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనం దండోపదండాలుగా వస్తారు. విగ్రహం లేకుండా తిరునాళ్ళు ఎలా చేస్తా ఉంటాయి? వాడి చుట్టుపక్కల ఎక్కడ ఉండుంటాడండి. జట్లు జట్లుకి వెళ్ళి పట్టుకుందాం. ఏంటి పట్టుకునేది? నా కరెంట్ పోలు ఇప్పుడు పట్టుకోండి చూద్దాం. పక్కాగా వేసుకున్న ప్లాన్ రివర్స్ అయింది. ఊళ్ళో వాళ్ళు రాత్రి పగలు నిద్ర మానుకుని ఆ మాధవ్ గారిని వెతుకుతున్నారు. ఇలాంటప్పుడు మనం విగ్రహం బయటికి తీసామంటే అందరం దొరికిపోతాం. రేపటికైనా ఆ విగ్రహాన్ని బాంబే చేర్చమని సేట్ తొందర పెడుతున్నాడు సార్. ఏయ్, మీ సేట్కి ఏం తెలుసు ఇక్కడ పొజిషన్? ఆ మాధవ్ గారు దొరికే వరకు విగ్రహం బయటికి తీయడానికి వీలు కాదు. అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండండి. ఏంట్రా చేతికి దెబ్బేంటి? ఆ పాడుబడ్డ బావిలో దిగినప్పుడు చెయ్యంత గీరుకుపోయిందిరా. ఇప్పుడు నేను కట్లో పడితే నన్ను ఖైమా చేసేస్తారు. నాకేం తెలియదు, నేను దొంగ గారు. నువ్వా బాబాయ్? తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఏంద్రు ఈ గోలంతా? మాలతిని తలుచుకుంటే నేను చాలా బాధగా ఉంది బాబాయ్. అది నా చెల్లెలుగా పుట్టడమే దాని దురదృష్టం. పాపం, అందరూ ఉండి కూడా ఆ పిల్ల దిక్కులేదైపోయిందిరా. నిన్ను పోలీసులు పట్టుకెళ్ళాక ఊళ్ళో జనం అంతా ఇంటి మీద పడి పెళ్లికి అందించిన షేర్లు సామాన్లు అన్ని పట్టుకుపోయారు దొంగరాయండి. నాకు కూడా నీకు ఇతను సాయం చేయాలని ఉంది, కానీ నేనేం చేసేదయ్యా, ఏం చేయలేను. అవునరా, ఇంతకీ ఆ విగ్రహం ఆ దొంగతనం చేసింది ఎవడో కాదు బాబాయ్, ఆ ఎస్ఐ గాడే. నేను అప్పుడు అనుకున్నాను రా, ఆ తాళాలు బద్దలు కొట్టినప్పుడే ఇది నీ పని కాదని. నువ్వైతే పైనుంచుకుతావుగా. అయినా ఇదేందయ్యా, ఆ పోలీసులు కూడా మనతో పాటు దొంగతనం చేస్తే మనం ఎట్లా బతికేది? ఇంతకీ ఆ విగ్రహం ఏమైనట్టు? అదే నాకు అర్థం కావట్లేదు బాబాయ్. అరే ఏందయ్యా ఇది? ఏం లేదు బాబాయ్, గట్టి దిగుతుంటే గీరుకుంది. చేతికి దెబ్బేంటి? ఆ పాడుబడ్డ బావిలో దిగినప్పుడు చెయ్యంత గీరుకుపోయింది. బాబాయ్, ఆ విగ్రహం ఎక్కడో లేదు. నీ ఇంటి పక్కన ఉన్న పాడుబడ్డ బావిలోనే ఉంది. వాడు నన్ను కూడా ఈ కేసులో ఇరికిచ్చినట్టుకున్నాడు రా. బాబాయ్ చూద్దాం పదా. అదిగోరా విగ్రహం. ఇప్పుడు ఎట్టాగా బాయ్, నువ్వు దొంగవే నేను దొంగనే. ఆ ఎస్ఐ గాడే ఈ విగ్రహాన్ని కాజేసి ఇక్కడ పెట్టాడని నువ్వు నేనే కాదు, స్వయంగా దేవుడు దిగొచ్చి చెప్పినా ఈ జనం నమ్మరే. అందుకే బాబాయ్, ఆ ఎస్ఐ గాడి విగ్రహాన్ని బయటకు తీస్తున్నప్పుడు జనం చూస్తుండగా పట్టుకోవాలి. బాబాయ్, నువ్వు నాకు సాయంగా నిలబడతావా? నేనా? ఈ ఆని కాడుతోనా? నువ్వు రా చెప్తాను దా. సరిపదా, ఇందులో కూర్చో. నేను మూటగడ్డి నాదపోటు తీసుకెళ్తాను. నేను దొరికితేనే కానీ ఎస్ఐ గారు స్వయంగా వచ్చి ఆ విగ్రహాన్ని బయటికి తీయడు. అందుకే ముందు నేను వాడికి పట్టుబడతాను, ఆ తర్వాత నువ్వు తప్పించాలి. సరేనా? దా కూర్చో. అర్థమైందిరా. అది ముఠా రాజకీయం అయితే మన మోట రాజకీయం. కట్టేరా మూట. ఆహా, ఈ బట్టల్లో భలే ఉన్నారా పెళ్లి కొడక్క. నీకు శ్రమ ఎందుకనే నేనే లొంగిపోతాను వచ్చాను. నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసి జనం ముందుకు తీసుకెళ్ళు. విగ్రహాన్ని కాజేసిన దొంగ పేరేమిటో, దాచేసిన గంగ నీరు ఏ బావిలో ఉందో నీ చేతే చెప్పిస్తాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అరెస్ట్ చేయి, అరెస్ట్ చేయి. నేను మీసాలు తీయాలరా? నా మీసం పవర్ ఏంటో చూస్తా. ఈ బస్సులో మాధవ గారు నన్ను పెట్టినట్టు ఆ పక్క బస్సులో ఎస్ఐ గడు రౌడీని పెట్టలేదు కదా. ఈ మిరపకాయలు
నన్ను ఎన్కౌంటర్ చేస్తావరా? నన్ను రుక్మిణిది పెళ్లి కావాలరా నీకు? నేను చేస్తాను రా పెళ్లి నీకు. నేను చేస్తాను. రే శిష్య నేను రా. నువ్వు లొంగిపోతానని వచ్చి రెచ్చిపోతున్నా రా. అప్పటి అబ్బా నేను లొంగిపోలు కదా. నేను బావి దగ్గరికి వెళ్ళి విగ్రహాన్ని సేటుకి పంపించి పెళ్లి దగ్గరకు వస్తాను. ఈలోపు మీరు ఈ సామాన్లు నాయుడు గారింటికి చేర్చండి. నా పెళ్ళయ్యాక చెప్తాను రా నీ సంగతి. రండి. రుక్కు, ఈ పెళ్లి ఇష్టం లేకపోతే వద్దని మీ నాన్నతో చెప్పొచ్చు కదే. వద్దే, నేను ఇష్టపడింది ఎలాగో నాకు దక్కలేదు. కనీసం మా నాన్న కోరుకున్నట్లయినా జరగని. సరే సరే, ఈ శారీ కట్టుకుని రెడీ అవ్వు. పదండి. రే మీరు వెళ్ళి ఊళ్ళో జనాన్ని పాడుపడ్డ బావి దగ్గర తీసుకొచ్చేయండి. అలాగే. రే ఒకేలా ఉందిరా. రేయ్ ఊరి సరిగ్గా గుండెలో చూసి పెట్టు. తప్పిందో నా చేతిలో తప్పించుకోవటం కష్టం. రేయ్ మా ఊరి దేవుడు మహిమ గలవాడ్రా. ఆయన్ని ఊరు దాటించడం నీ వల్ల కాదు. అయితే ఆ దేవుణ్ణి వచ్చి నిన్ను కాపాడమన్నా. గురుగారు మేకులు దెబ్బ చూపించారు గురుగారు.
25 ఏళ్ల సర్వీస్ ఉన్న నాకు ఇంటరాగేషన్ రాదని ఎగతాడు చేసావు కదరా. ఓ కానిస్టేబుల్ నేరస్తుని కొడితే అది డ్యూటీ, ఎస్ఐని కొడితే అయ్యా అది చరిత్ర. అది చరిత్రరా. చరిత్ర చరిత్ర. పుణ్యం కొద్ది పురుషుడు పాపం కొద్ది అల్లుడు అని మహా గొప్పలుడు దొరికాడు. ఇప్పుడు కాలు కడిగి కన్యాదానం చేసి ఏ సెంట్రల్ జైలుకో కాపురం పంపించు. ఎలా ఆడు నువ్వు కాకపోతే నా కూతురికి మొగుడే దొరకడా? ఆయన సంగతి నీకు తెలియదు. జేబులో చెయ్యి పెట్టాడు కానీ పెట్టాడంటే చొప్ప దూసినట్టు తీయడమే. లక్షలు పడేసి 1,00,000 మంది మొగుళ్ళని దాగండి. లక్షణమైన మొగుడు దాగండి. దొంగోడు పోలీసు పట్టుకున్నాడు. అసలు దొంగ దొరికాడమ్మా. మాధవ విగ్రహం దొంగతనం చేయలేదు. అమ్మా మాలతి, మాలతి, మాలతి అమ్మా, అమ్మా మాలతి, మాలతి, అమ్మా మాలతి. నారాయణ 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 కేశవాయ నమః. క్షమించండి సార్, మిమ్మల్ని రౌడీని ఒకే తాడితో కట్టాం. పై ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు వచ్చేస్తున్నారు. అప్పటిదాకా మీకు ఇబ్బంది తప్పదు. అయ్యో పాపం. ఆగరా, నా కూతురు పెళ్లి చూడకుండా వెళ్ళిపోతున్నాయి. పెళ్లి చూడడానికి మనసు ఒప్పుకోకపోతే కనీసం పెళ్లి కొడుకునైనా చూడు. అబ్బాయి బాగున్నాడా? నీకు నచ్చాడా? ఇంకా దయచేయి. అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి. ఏంట్రా నోట మాట రావట్లేదా? నువ్వు అప్పుడప్పుడు దొంగ నాటకాలు ఆడి నాకు బీపీ పెంచేవాడు కదా, అందుకే నీకు చిన్న జరికిచ్చా. మహాప్రభువులు అయ్యా పెద్ద మనసుతో ఈ వివాహానికి అంగీకరించారు. అలాగే మంచి మనసుతో రుక్మిణి మాధవుల వివాహానికి కూడా అంగీకరించారంటే సింగిల్ మంత్రానికి డబుల్ పెళ్లిళ్ళు. గురుగారు ఒకటే సంభావనిస్తే నీ వాటా కట్టు. ఇదిగో నాయుడు గారు, మావాడు మీసం మేలేశాడు, తొందరగా ఒప్పుకోండి, లేకపోతే మీ అమ్మాయిలు లేకపోతాడు. చచ్చిన ఒప్పుకోడండి. అసలు ఈ పోలీసులు నమ్ముకో లాభం లేదు. చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి బెల్ ట్రైన్ దించాల్సిందే. అమ్మో నాయుడు గారు, అయ్యో ఈ గుద్దుడు మీరు 12 ఏళ్ల క్రితం గుద్దినట్టయితే నాకు ఈ బెల్ట్ బాధ తప్పేది. ఎప్పుడో సెటిల్ అయి ఉండేవాడిని. నా గుద్దుడు లక్ష్మితోటి. గోంగూర మనం కేసు గెలిచాం. ఏంటి వాళ్ళిద్దరు రాజీ పడ్డాక? రాజీ పడిపోయారా? నో, ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇండియాలో ఇలా గొడవలు పడిన వాళ్ళందరూ రాజీలు పెడితే నాలంటి వాళ్ళు ఎలా బతకాలి? గోలీ సోడా తాగి. మాధవా, నువ్వు శోభనానికి రెడీ అయిపో, నేను ఫీజు పీకడానికి రెడీ అయిపోతాను. ఏడి రాత్రి కూడా కప్పు కన్నా లేసే బుద్ధి పోనిచ్చుకోవా? ఇలా వస్తేనే మూడు రాదు. మరి నువ్వేంటి?